నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఘట్టం మనం చదువుకుంటున్నాం. పూర్వం బ్రహ్మదేవుడు ఆయన సృష్టించినటువంటి కిరీటం దివ్యమైనటువంటిది, రత్నశోభితమైనటువంటి కిరీటం. అది పూర్వం మనువు ఆయన అభిషేకింపబడినప్పుడు ఆయనకి బ్రహ్మగారు ఆ కిరీటాన్ని అలంకరించడం జరిగింది. మన్వంతరానికి ప్రభు అయినటువంటి వాడు మనువు. మన 14 మన్వంతరాలు, ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత్ మన్వంతరం కదా. అలాగా
ఆ వంశంలోనే జన్మించినటువంటి పరిపాలకులైనటువంటి వాళ్ళు అందరూ కూడా అదేవిధంగా అభిషేకింపబడినటువంటి వాళ్ళు, రాజ్యాభిషేకం పొందినటువంటి వాళ్ళకి ఆ కిరీటం అలా ధరింపజేస్తూ ఉన్నటువంటిది. అది చాలా హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనై రత్నైర్నానావిధైశ్చ ఏవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్ వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిః భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. అలాగా వశిష్ఠుల వారు మిగిలినటువంటి ఋత్విక్కులు అయినటువంటి వాళ్ళతో కలిసి ఈ కిరీటమును మిగిలినటువంటి ఆభరణాలని కూడా రామునికి ధరింపజేశారు అని నేను చదువుకున్నాం. అలాగే ఛత్రం శత్రుఘ్నుడు, శ్వేత వ్యజనం ఒకటి సుగ్రీవుడు, ఇంకోటి విభీషణుడు అలా పట్టుకుని ఉన్నారు. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. నేను మనం చెప్పుకున్నాం. ఇంద్రుడు చేత పంపబడినటువంటి వాడై వాయుదేవుడు ఆ సువర్ణమయమైనటువంటి కమలములతో కూర్చబడినటువంటి దీప్తవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి మాలని మణులతో విభూషితమైనటువంటిది దాన్ని రామచంద్రుడికి సమర్పించాడు వాయుదేవుడు. ప్రజగుర్దేవ గంధర్వా నృతుశ్చ అప్సరోగణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. రాముడు ధీమంతుడు అని మొట్టమొదటి చెప్పినప్పుడు గుణాల్లో బుద్ధిమాన్, నీతిమాన్, వాగ్మి అనే గుణాలు చెప్పారు చూసారా. అలాగా ధీ అనేటువంటిది అంటే బుద్ధి అనేటువంటిది ఎప్పుడూ కూడా దాన్ని సంపూర్ణంగా ఆయన యొక్క బుద్ధి అనేటువంటిది ప్రకాశమానంగా పనిచేస్తూ ఉంటుంది లోకహితం కోసం. అటువంటి ధీమంతుడైనటువంటి రాముడు ఆయనకి ఆ విధంగా అభిషేకం జరుగుతూ ఉండగా, అంటే రాజ్యాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంటే దేవతలు, గంధర్వులు వాళ్ళందరూ కూడా గానం చేస్తున్నారట, నృత్యం చేస్తున్నారట. ఈ విధంగా ఇటువంటి గౌరవానికి రాముడు చాలా అర్హుడు అని అంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఆయన వైకుంఠం నుంచి అవతరించినటువంటి వాడు, అందుకని సర్వలోకనాథుడైనటువంటి వాడు కదా ఆయన. అందువల్ల ఆయన ఇటువంటి గౌరవానికి అర్హుడు. లేకపోతే దేవతలు, గంధర్వులు వాళ్ళు గానం చేయడం, నృత్యం చేయడం అనేటువంటిది అంటే ఇక్కడ ఏమిటంటే దేవతలు, గంధర్వులు గానం, నృత్యం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి అందరి యొక్క హృదయాలను అందరిలోనూ పనిచేసేటువంటిది దేవతలు కదా. వాళ్ళందరూ కూడా రామునికి పట్టాభిషేకం జరుగుతూనంటే ఆ ప్రజల యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. వాళ్ళలో పనిచేసేటువంటి దేవతలు ఉంటారు, మనందరిలోనూ పనిచేస్తారు దేవతలు. వాళ్ళందరూ కూడా చాలా తన్మయులై ఆనందంతో గానం చేస్తున్నారు. ఈ గానం చేస్తున్నటువంటిది వాళ్ళు కాదు, వాళ్ళలోంచి ఆ దేవతలు, గంధర్వులు గానం చేస్తున్నారు.
వాళ్ళు నృత్యం చేస్తున్నారు, వాళ్ళు ఆ అప్సరస నృత్యం చేస్తున్నారు. అప్సరహ అనే అది కూడా ప్రత్యేకమైనటువంటి పదం. మనం ఊరికనే సినిమాల్లో టీవీల్లో వాడు చూసేటువంటిది ఆ అప్సరసలు ఎగురుతుంటారు. వాడే సినిమాలు చూపించేటువంటి ఆ ఇంద్రుడిని పాపం ఎలాంటి వాడిని ఎంతారంటే వాడు ఏమిట్రా పాపం అని అయ్యో పాపం అని మనం జారేసేటువంటి విధంగా ఉంటాడు ఇంద్రుడు సినిమాల పట్ల చూస్తే. ఇంద్రుడు అంటే అది కాదు అర్థం. దేవరాజు అయినటువంటి వాడు, దివ్యమైనటువంటి ఆ సౌరలోకానికి అధిపతి అయినటువంటి వాడు. ఆ ఇంద్రుడు ద్వారా పనిచేసేది విష్ణువే. మనకి వేద సూక్తాల్లో చెప్పబడినటువంటిది. ఇంద్ర విష్ణు దృంహితా శంబరస్య నవపురో నవదించ స్నిధిష్టం అని విష్ణు సూక్తాల్లో. ఇంద్ర విష్ణు సజోషసే మా వర్ధంతు వాం గిరః అని మనం అగ్నావిష్ణు సూక్తం, అగ్నావిష్ణు సజోషసే దాంట్లో కూడా ఇంద్రుడు కూడా వస్తుంది. అంటే అగ్ని ఇంద్రుడు వీళ్ళందరూ కూడా వాళ్ళందరిలో పనిచేసేటువంటిది విష్ణు అనేటువంటిది. అందుకని ఇంద్రుడు వచ్చి ఇంద్రుడి లోకం వాళ్ళు దేవతలు వచ్చారు, వాళ్ళు గంధర్వులు వచ్చారు, వాళ్ళు గానం చేస్తున్నారు. మనందరిలో తాళం లయ అనేటువంటి పనిచేస్తుంటాయి. అవి పనిచేయించేటువంటి వాళ్ళు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు, తాళ లయాత్మకమైనటువంటి దాన్ని. కాకపోతే మనం వాళ్ళని సరిగ్గా పని చేయనిమో, అందుకని లయ తప్పుతూ ఉంటుంది. వాళ్ళ పని సమంగా చేయనిస్తే ఇవన్నీ పనిచేస్తుంటాయి మనలో. ఈయన రాముడు అందుకు అర్హుడైనటువంటి వాడు కాబట్టి ఆయన యొక్క పట్టాభిషేకం సమయంలో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి గానం చేసి నాట్యం చేస్తున్నారు. భూమి సస్యవతి చైవ ఫలవంతశ్చ పాదపాః. భూమి సస్యవతి, ఆ రాముడి యొక్క అభిషేకం అనేటువంటిది దాని ప్రభావంలో ఏం జరుగుతుందంటే భూమి సస్యవతి, చక్కగా మంచి సస్యం అంటే పంట, మంచి పంట పండుతూ ఉన్నటువంటిది. అంటే ఏమిటి, భూమి ఎప్పుడు మనకి సరిగ్గా పండుతుంది అంటే మన ప్రవర్తన బాగా ఉన్నప్పుడు. రాముని యొక్క పరిపాలనలో ఆయనతో పాటు ప్రజలంతా కూడా ఆయన్నే అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఆయన్నే ధ్యానిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళందరి ప్రవర్తనలో కూడా ఆయన యొక్క ఇదే ప్రభావం ఉంటుంది. అందుకని ఆ సత్ప్రవర్తన, ధర్మ ప్రవర్తన ఎక్కడైతే ఉంటుందో అప్పుడు అన్నీ సకాలంలో పనిచేస్తూ ఉంటాయి. అందుకని భూమి సస్యవతి, చక్కగా సస్యంతో కూడినటువంటిదే ఉంది భూమి. అలాగే ఫలవంతశ్చ పాదపాః. పాదపాః అంటే వృక్షములు, చెట్లు చాలా మంచి చక్కటి ఫలాలు ఎప్పుడు ఇస్తూ ఉన్నటువంటివి. గంధవంతి చ పుష్పాణి బభూ రాఘవోత్సవే. రాముడి యొక్క ఉత్సవం జరుగుతుంటే పువ్వులు అన్నీ కూడా, పుష్పములన్నీ మంచి చక్కగా పరిమళంతో కూడినటువంటివి అయి ఉంటాయి. నిర్గంధ కుసుమాలు ఉండవు అందులో. నిర్గంధ కుసుమాలు అంటే కొన్ని బ్రహ్మాండం చక్కగా కనిపిస్తుంటాయి కానీ ఏమి సుగంధం ఉండదు, అసలు ఏమి ఉండదు. నిర్గంధం, నో స్మెల్ అనమాట నిర్గంధ కుసుమాలు. అలా ఉండదు ఇక్కడ. సుగంధం గంధవంతి. సహస్ర శతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా దదౌ శతవృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః. మనుజర్షభః అంటే మానవుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు. అటువంటి రామచంద్రుడు ఆయన ఏం చేశాడంటే అందరికీ కూడా శతసహస్రం అశ్వానాం, శతం అశ్వానాం అంటే 100,000 అంటే 1,00,000 అశ్వములు. అలాగే ధేనువులు, ఆవులు, గవాం అంటే ఎద్దులు, ఆవులు ఎద్దులు, శతవృషాం పూర్వం వాడన్నిటినీ కూడా ద్విజేభ్యో దదౌ, ద్విజులైనటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇవన్నిటినీ అందరికీ ఇచ్చాడు ఆయన. అంటే ఇక్కడ అశ్వము,
గుర్రాలు ఇచ్చాట. అంటే గుర్రాలు ఇవ్వడం ఏమిటండి? ఆవు ఇచ్చాడు, పోనీ బాగానే ఉంది. వాళ్ళు కాస్త మేపుకొని పాలు తీసుకొని పాలు తాగుతారు, పాడి పంట. మళ్ళీ గుర్రాలు ఎందుకు ఇచ్చారు? గుర్రాలు ఏం చేస్తారు ప్రజలందరూ? అంటే అలా కాదు. గుర్రం అనేటువంటిది గుర్రం అంటే ఇప్పుడు ఈ రోజుల్లో గుర్రాలు ఇస్తే మనం ఏం చేసుకుంటాం మనం అనుకుంటాం, కానీ గుర్రములు ఆవులు ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ సకల సంపదలు ఉంటాయి. వాటి యొక్క ప్రెజెన్స్లో మనకి నిజమైనటువంటి ధనం ఏది అని చెప్తుంది మనకి శ్రీ సూక్తంలో. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు అని అవన్నీ చెప్తూ దానిలో ఇవన్నీ కూడా ఉంటాయి. నిజమైనటువంటి ధనం గోవులు, గుర్రాలు, ఇవి ధనం. అందుకని కరెన్సీ కాదు ధనం. కరెన్సీ ధనం అనుకుంటుంటే ఏమైంది, ఒకరోజు ఇవాళ రాత్రి నుంచి చెల్లదని చెప్పాడు, ఏమైపోయింది అంతా కూడా మొత్తం అదే అయిపోతుంది. కరెన్సీని ధనం అనేటువంటి పిచ్చివాళ్ళు మనం ఈ కలికాలంలో అందరూ ఇప్పుడు మనం ఉన్నటువంటి వాళ్ళం. ఒక కాగితం ధనం అనుకునేటువంటి వాళ్ళం. ధనం అంటే ఏదైనటువంటిది మనకు వేదం చెప్పినటువంటిది. అది పుష్కలత్వం మనకు ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని అశ్వములు, గుర్రాలు అనేటువంటి వీటన్నిటిని కూడా అందరికీ దానం చేశాడు. 30 కోటి హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదవు పునః మళ్ళీ 30 అంటే 30. 30 కోటి అంటే 30 కోట్ల హిరణ్యం, బంగారం నాణెములు అవన్నీ కూడా పంచిపెట్టాడు, దానం చేశాడు. నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవ. అలాగే అనేక ఆభరణాలు, వస్త్రాలు, మంచి మంచి విలువైనటువంటివి అవన్నీ కూడా ఇచ్చాడు. ఆయన మనం చదువుకున్నాం. అరణ్యానికి వెళ్ళేప్పుడు ఏం చేశాడో తెలుసు? మనకు గుర్తుంటుంది. మనకంటే చాలా కొన్ని నెలలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు. అరణ్యవాసానికి బయలుదేరేప్పుడు ఏం చేశాడు? ఆయనకు సంబంధించినటువంటివన్నీ అందరికీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అంతేగాని నేను అరణ్యానికి వెళ్ళొచ్చేప్పటికి మళ్ళీ నాకు ఇవన్నీ ఉండాలని జాగ్రత్త పెట్టి లాక్ చేసుకోలేదు ఆయన రాముడు. ఎందుకంటే పుష్కలత్వం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంది, మన మనస్సులో ఉంటుంది, కానీ బయట అక్కడ కాదు ఉండేది. అలా ఉన్నటువంటి వాడికి జీవితం అంతా పుష్కలత్వమే ఉంటుంది వాడికి. రాముడు, సీత ఆమెకున్నటువంటివన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే రాముణ్ణి సంపూర్ణంగా అనుసరించడం అంటే అన్ని విధాలు అనుసరించడమే. లక్ష్మణుడు అలాగే చేశాడు. అంటే నాది, ఇదంతా నాది అనేటువంటి భావం ఉంటుందే, పొజెసివ్ నేచర్ అంటారు దాన్ని. అది ఏమాత్రము లేనటువంటి వారు రాముడు, సీత, లక్ష్మణుడు, వాళ్ళందరూ కూడా అంతే. భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళందరూ అంతే. అందువలన వాళ్ళకి ఎప్పుడు పుష్కలత్వం ఉంటుంది. వాళ్ళు ఇలా ఇస్తూ ఉంటారు, అక్కడ ఉంటూనే ఉంటాయి, ఇస్తూ ఉంటారు. తరగని సంపద ఎప్పుడు ఉంటుందండి? సంపద అనేటువంటిది అంటే మనలో, మన మనస్సులో, మన దీంట్లో సంపద ఇది మనది అనేటువంటి భావం, ఇది అయిపోతుందేమో అనేటువంటి భావం, ఇవన్నీ లేనటువంటి వాడికి వాళ్ళు పంచిపెడుతూ ఉంటారు, మళ్ళీ వస్తూనే ఉంటాయి, పంచిపెడుతూ ఉంటారు, వస్తూనే ఉంటాయి. ఇవి మనకి మామూలు మనలాంటి వాళ్ళకే ఒక్కోసారి మనకి అనుభవం అవుతూ ఉంటుంది. మరి వాళ్ళకి సృష్టి అంతా వాళ్ళదే కదా, రాముడిదే కదా, సీతారాములది కదా. అందుకని వాళ్ళు ఎన్ని పంచిపెట్టినా అలా ఉంటుందన్నమాట. అర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చం మనుజాధిప. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా ద్విజులు, బ్రాహ్మణం అయినటువంటి వాళ్ళందరికీ మొదట అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు, అంటే బ్రాహ్మణులకి అందరూ ఇచ్చారంటే ఇంకెవరికి ఇవ్వడం రాదు, ఆయన రావడం అర్థం కాదు. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మిన్స్ అని అర్థం కాదు.
మనకి ఇవి చదువుకుంటున్నప్పుడు మన జాగ్రత్తగా చదువుకోకపోతే ఈ క్యాస్ట్ సిస్టమ్ అప్పటి నుంచి ఉంది, ఇది ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి ఉంది. అగ్రవర్ణాలు, కింద వర్ణాలు, పైగా అగ్ర కులాలు, కింద కులాలు, ఇవన్నీ చెత్తంతా కూడా ఈ చదువుకునేప్పుడు జాగ్రత్తగా చదువుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇవన్నీ వస్తాయి. నేను ఇక్కడ బ్రాహ్మణ అంటే ద్విజులు అన్నాడు. అందుకనే మామూలుది కాదు, ద్విజత్వం పొందినటువంటి వాళ్ళందరూ కూడా. ద్విజత్వం అంటే రెండవ జన్మ అనే ద్విజ అనేటువంటి పదం బ్రాహ్మణత్వం అనేటువంటిది కలిగినటువంటి వాడికి వర్తిస్తుంది, పక్షులు కూడా వర్తిస్తుంది. పక్షులు కూడా ద్విజం అంటారు. ఇక్కడ ద్విజులైనటువంటి వాళ్ళకి ఇవన్నీ ఇచ్చాడని చెప్పాడు. ఆ ద్విజులు అనేటువంటి వాళ్ళు ఎవరు? ద్విజులంటే రెండవ జన్మ అంటే గురువుని ఆశ్రయించి జ్ఞానము అనేటువంటి జన్మను పొందినటువంటి వాళ్ళు ద్విజులంటే. వాళ్ళ ధర్మాలు, బ్రాహ్మణ ధర్మం అనేటువంటిది ఎవరిలో పనిచేస్తుందో వాళ్ళు బ్రాహ్మణులండి. ఆ ధర్మాల యొక్క లక్షణాలు స్పష్టంగా ఇచ్చారు. భగవద్గీతలో కూడా స్పష్టంగా ఇచ్చాడు ఆయన. ఏ వర్ణం యొక్క ధర్మాలు ఏమేమిటి అని చెప్పి అన్నిటిలోనూ ఇచ్చారు మనకి. అందులో మనమేమి పొరపాటు పడాల్సిన అవసరం లేదు. ఆ ధర్మాలను ఎవరు అనుసరిస్తారో వాళ్ళు ఆ వర్ణానికి చెందినటువంటి వాళ్ళు అవుతారు. అంతేగాని ఇప్పటిలాగా వాడు బ్రాహ్మిన్స్, వాడి కొడుకు బ్రాహ్మణు, వాడు సోమయాజుని పేరుంటారు, ఎప్పుడు బుడి కూడా వేస్తుంటాడు, వాడు సోమయాజులు అంటాడు. సోమయాజులు గారు క్యాంపుకి వచ్చారంటే కోడిపేటలు దిగుతూ ఉంటాయంటారు, మరి వాడు సోమయాజులు. అందుకని ఇప్పుడు అర్థాలు చెప్పుకోకూడదు దానికి. సరే, ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇచ్చిన తర్వాత సుగ్రీవుడికి, నెక్స్ట్ ఎవరికి? సుగ్రీవుడికి ఈయన మంచి మణులు, సూర్యకిరణాలంటే ప్రకాశించేటువంటి మణులు అనేటువంటి వాటిని ఆయన, అవన్నీ కూడా దివ్యమైనటువంటి మాలలు, మణులతో, వాటి రత్నాలతో చేయబడినటువంటి మాలల్ని, వాటన్నిటినీ కూడా ఆయనకి ఇచ్చాడు. ప్రాయచ్ఛత్ మనుజాధిప, ఇప్పుడు రాజు అయినటువంటి రాముడు ఆయనకి ఇచ్చాడు. ఆయన వానరాధిపుడు, ఈయన మనుజాధిపుడు. వైదూర్యమయ చిత్రే చ చంద్రరశ్మి విభూషితే వాలిపుత్రాయ ధృతిమాన్ అంగదాయ అంగదే దదౌ. అది ఏం చేశాడంటే, చాలా ఎటువంటి వాడు అంగదుడు, ధృతిమాన్, మంచి ధైర్యవంతుడైనటువంటి వాడు అంగదుడు. మనం చూసాం కదా ఎటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు, ఏమి భయం లేనటువంటి వాడు, వాలిపుత్రుడైనటువంటి వాడు. అతనికి వైడూర్యమణులతో చేయబడినటువంటిది, చంద్రకాంతి లాంటి కాంతితో ఉన్నటువంటిది, అటువంటి ఆభూషణాలన్నింటినీ కూడా అంగదుడికి ఇచ్చాడు. మణిప్రవర జుష్టం తం ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామ చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ. అలాగే వాయువు తనకు ఇచ్చినటువంటి మణిప్రవర జుష్టం అంటే అత్యంతమైనటువంటి ఉత్తమమైనటువంటి మణులతో తయారు చేయబడినటువంటిది, మణులు పొదుగుతూ ముత్యములతో హారంగా ఉన్నటువంటిది, ఉత్తమమైనటువంటిది. అటువంటి హారాన్ని సీతాయై ప్రదదౌ, సీతాదేవికి ఇచ్చట. అది ఎలా ఉంది? చంద్రరశ్మి సమప్రభం. ఆ ముత్యాలతో ఉన్నటువంటి హారం ఉందే, చంద్రుడి యొక్క కాంతితో సమానంగా ఉన్నటువంటిది, అది ఇచ్చట సీతాదేవికి. అలాగే అరజే వాససి దివ్యే,
వాససి అంటే రెండు మంచి వస్త్రాలు ఇచ్చాడు. అవి ఎటువంటివి? అరజే, దానికి ఎప్పుడు దుమ్ము అంటుకోదుట. రజం అంటే దుమ్ము. ఎటువంటి ధూళి దుమ్ము అంటుకోనటువంటిది. అంటే ఏమిటంటే ధూళి దుమ్ము అనేటువంటిది రజోగుణానికి ప్రతీక. అరజి అంటే రజోగుణం అనేటువంటి దానికి ఎప్పుడు ఉండదన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి వస్త్రాల నుండి అదిను శుభాని ఆభరణాని చ, ఇంకా ఆభరణంలో అన్నీ కూడా సీతాదేవికి ఇచ్చాట. అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే. ఆ వైదేహి సీతాదేవి భర్త గారికి చూసి ఆయన ఇచ్చినటువంటి తనకిచ్చినటువంటి ఈ మాలని వాయుసూనవే, వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడికి ప్రదదౌ ఇచ్చింది ఆవిడ. ఎంత అద్భుతం చూడండి. అంటే తనకి ఇచ్చినటువంటి దాన్ని మొట్టమొదట తన కుమారుడికో కుమార్తెకో ఇవ్వడం చూస్తాం కదా. అంటే హనుమంతుని యందు ఆమెకు ఉన్నటువంటిది వాత్సల్యం ఎటువంటిది? కుమారుడు లాంటివాడు అన్నమాట. ఆయన పుత్రుడు లాంటివాడు. అందుకని హనుమంతుడికి ఇచ్చింది. స్వామి తనకి ఇచ్చినటువంటిది, ఆయనకి వాయువు ఇచ్చినటువంటిది ఆయనేమో సీతాదేవికి ఇచ్చాడు. సీతాదేవి ఆయనకేసి చూసి ఒకసారి అవేక్షమాణ, ఆయనకేసి చూస్తూ భర్తకేసి చూస్తూ అది తీసుకుని వాయుసూనవే ప్రదదౌ హనుమంతుడికి ఇచ్చింది. అవముచ్యమాన కంఠాహారం జనకనందిని అంటే తన కంఠంలో వేసినటువంటి ఆ మాలని బయటికి తీసి ఆయనకి ఇచ్చిందట. అవైక్షిత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహు. ఆవిడ ఇది తీసి హనుమంతుడికి ఇస్తూ ముహుర్ముహు అంటే మాటి మాటికి హరీన్ సర్వాన్ వానరులందరికేసి చూస్తుందట. భర్తారంచ భర్త గారికేసి చూస్తుంది. ఏమిటిది? తన మెళ్ళలో ఉన్నటువంటి ఈ చాలా అద్భుతమైనటువంటి ఈ ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి ఇస్తూ అక్కడ ఉన్నటువంటి వానరులందరికీ చూస్తుంట భర్త గారికేసి చూస్తుంటే ఏమిటి దీనిలో అర్థం? అంటే అక్కడ ఉన్నటువంటి వానరులను కేసి ఎందుకు చూస్తుంది మాటి మాటికిను? ఇది ఇస్తూ ఈ దివ్యమైనటువంటి హారం ఇది. ఆ దివ్యమైనటువంటి హారం దేవలోకం నుంచి ఆయన పంపించినటువంటిది వాయుదేవుడు స్వామికి సమర్పించాడు. ఆయన ధరించినటువంటిది ఆయన తీసి ఆమెకు సమర్పించాడు. ఆమె దీన్ని తీసి హనుమంతుడు సమర్పిస్తుంది, ఆయనకి ఇచ్చింది. ఈ సీక్వెన్స్ చూడండి. మనకి ఆ దివ్యలోకానికి సంబంధించినటువంటిది ఇక్కడికి వస్తే అది వాళ్ళు ఎవరికి ఇచ్చారు? స్వామికి ఇచ్చారు. ఆయన అభిషిక్తుడు, రాజ్యాభిషిక్తుడు అయ్యాడు, ఆయనకి పంపించాడు. ఆయన దాన్ని ఆమెకి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు అది వచ్చింది దివ్యలోకం నుంచి. ఆయన దివ్యుడు, ఆమె కూడా ఆమెకి అభేదం. వాళ్ళకి అసలు అంటే ఏమిటంటే పైనుంచి అలా వచ్చినటువంటిది దివ్యలోకం నుంచి వచ్చిందంటే మనలో కూడా ఊర్ధ్వలోకం అక్కడి నుంచి కిందకి వచ్చింది. అక్కడి నుంచి కంఠ దాకా వచ్చినటువంటిది ఆ వచ్చింది ఆమెకు కూడా ఇచ్చాడు. ఆయనలో ఉన్నటువంటి ఆయనలో భాగమే ఆవిడ. అది ఆవిడ ఇక్కడి నుంచి తీసి తన పుత్ర సమానుడైనటువంటి వాడు భక్తుడైనటువంటి ఆయనకి ఇచ్చింది, హనుమంతుడికి. ఇస్తూ వానరులందరినీ చూస్తూ మాటిమాటికి ముహుర్ముహు, మాటిమాటికి వానరుల్ని అవైక్షిత హరీన్ అంటే వానరులకేసి చూస్తూ భర్తారంచ భర్తను కూడా చూస్తుండే. ఏమిటి మాటిమాటికి అలా వాళ్ళకేసి చూస్తూ ఇస్తూ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనే హనుమంతుడికే ఇస్తుంది ఈమె, ఆమెకి హనుమంతుడే ఎక్కువ ఇష్టం అని వాళ్ళు అనుకుంటున్నారా అనే భర్త గారికి వేసి మాట్లాడింది చూస్తుంది. అంటే నేను నీకు ఇస్తే నువ్వు వాడికి ఇస్తున్నావు అని ఆయన అనుకుంటున్నాడా అనే
అవేమీ కాదు. ఏమిటంటే భర్త గారి కేసు ఎందుకు చూస్తానంటే ఆయన చాలా ఆనందిస్తాడు. హనుమంతుడికి ఆమె ఇది ఇస్తుందంటే ఆయనకి మహదానందం. ఎందుకంటే ఆవిడ యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందినటువంటి వాడు. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఉత్తరం నుంచి దక్షిణ వైపుకి వెళ్ళాడు, లంకకి, సముద్రాన్ని దాటి. మనం సుందరకాండలో చెప్పుకున్నాం. మనం అది సమయాచారం అంటే పైనుంచి కిందకి వచ్చేటువంటిది, మన ప్రజ్ఞ కిందకి దిగేటువంటిది. అలా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు అమ్మవారి దర్శనానికి. అందువలన ఆమె అతనికి ఇవ్వడం అనేటువంటిది రాముడికి చాలా సంతోషిస్తాడు. అందుకని ఆయన కేసు చూస్తూ అంటే తల్లి ఎప్పుడు కూడా తన సంతానానికి ఏమైనా అభివృద్ధి సంబంధించినటువంటిది చేసేప్పుడు భర్త గారిని అంటే పతివ్రత అయినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త గారిని యొక్క ఆనందాన్ని కూడా దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి విధంగా సంతానానికి వాళ్ళకి ఇచ్చేటువంటిది చేస్తుంది. అందుకని ఆయన కేసు చూస్తాను. మరి ఆయన కేసు చూస్తే బాగానే, వాళ్ళందరినీ ఎందుకు చూడటం? ఆ వానరులందరినీ అంటే వాళ్ళని కూడా హనుమంతుడు యొక్క మార్గంలో మీరందరూ కూడా అనుసరించవలసినటువంటి మార్గం హనుమంతుడిది. ఆయన ఎలా అయితే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడో అలా వాళ్ళందరూ కూడా అదే మార్గంలో నడవవలసినటువంటి వాళ్ళు. అందుకని ఈయన మీకు గురువు, మీ మార్గదర్శకుడు అని వాళ్ళందరికీ వానరులందరినీ ఉద్ధరింపబడడానికి కారణం హనుమంతుడు. ఎందుకని వానరులందరికీ రామానుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఎలా కలిగింది అంటే సుగ్రీవుడు స్నేహం చేయడం. సుగ్రీవుడు స్నేహం ఎలా చేయగలిగాడు? హనుమంతుడు మొట్టమొదట రాముని తీసుకొస్తే కదా. అందుకని రాముని యొక్క సాన్నిధ్యం అనేటువంటిది, అమ్మవారి సాన్నిధ్యం అనేటువంటిది వాళ్ళందరికీ కలిగింది ఎవరి ద్వారా? హనుమంతుడి ద్వారా. అందుకని వాళ్ళకి గురువు హనుమంతుడు. హనుమంతుడు వాళ్ళకి గురువు కానీ, వాళ్ళకి గురువు, లోకానికి గురువు కానీ సీతమ్మవారికి గురువు కాదు. సీతమ్మవారికి పుత్ర సమానుడైనటువంటి వాడు. ఆ విషయంలో కొంచెం పొరపాటైనటువంటి సీతమ్మవారికి గురువుగా కాదని వెళ్ళింది. ఆమెను ఉపాసిస్తూ ఆమె అనుగ్రహం కోసం వెళ్ళాడు ఆయన. సుందరకాండలో మాటిమాటికి మనం చెప్పుకున్నాం, చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఎందుకని ఇక్కడ అందుకోసం ఆవిడ హనుమంతుడికి ఇస్తూ వాళ్ళందరూ చూడడానికి కానుంది. అంటే ఏమిటంటే ఆ హనుమంతుడికి ఆవిడ చూపినటువంటి అనుగ్రహం ఉందే, అది ఆయన ఏం చేస్తాడు? వాళ్ళందరికీ పంచిపెడతాడు. అది ఆయనలో ఆ అమ్మవారి యొక్క సాన్నిధ్యం అనేటువంటి అమృతాన్ని, ఆ అమృతమైనటువంటి ఆ అనుభవాన్ని వాళ్ళందరికీ పంచిపెట్టడా లేదా? ఆయన లంక నుంచి వెనక్కి తిరిగి రాగానే ముందు ఎవరికి ఇవని చెప్పాడు? అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వైభవం అంతా వాళ్ళకి చెప్పాడు ఆయన. అందుకని ఆయన అటువంటిది. తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష్య బభాతే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. అంటే హనుమంతుడికి ఇస్తూ భర్తకేసి చూస్తోంది కదా, హనుమంతుడికి ఇంకా ఇస్తోంది. ఇస్తూ భర్తకేసి చూస్తోంది. చూస్తే అప్పుడు రాముడు అన్నాడు, తాం ఇంగితజ్ఞ సంప్రేక్ష్య. ఇంగితజ్ఞ అంటే లోపల ఉన్నటువంటిది ఏమిటో తెలిసినటువంటి వాడు. తాం సంప్రేక్ష్య ఆమెను చూసి, జనకాత్మజాం ఎవరిని? సీతాదేవిని. రాముడు అంటున్నాడు బభాషే. ఏమంటున్నాడు రాముడు అంటే ప్రదేహి సుభగే, ఓ సౌభాగ్యవంతురాలా, ప్రదేహి హారం యస్య తుష్టాసి భామిని. ఎవరి యందు నువ్వు సంతుష్టురాలు అయ్యావో వాడికి ఈ హారం తప్పకుండా అని అంటున్నాడు రాముడు. అని తెలియదు ఏమిటి? ఆవిడ తీసి హనుమంతుడికి ఇద్దామని అని పట్టుకుంది ఆ హారాన్ని. ఒకసారి అందరినీ చూసింది, వానరులందరినీ. భర్త గారి కేసు చూస్తోంది.
అప్పుడు రాముడు అంటున్నాడు అనమాట, నీకు ఎవని యందైతే బాగా ఇష్టం ఉందో, యస్మిన్ తుష్టాసి, యస్య తుష్టాసి, నువ్వు ఎవరి యందు నీకు తుష్టి, నీకు సంతోషం ఉందో వాడికి ఇవ్వవలసింది ఈ హారాన్ని అని రాముడు అన్నట్ట ఆవిడతో. అంటే ఎందుకు హనుమంతుని యందే ఆవిడకి సంతోషం ఏమిట ప్రత్యేకంగా? అంటే ప్రత్యేకంగా అమ్మవారికి ఒకడి మీదే ఉంటుందా సంతోషం, ప్రేమ అనేటువంటిది? అలా కాదు. ఏమిటంటే స్వామిని ఆయన నుంచి దూరంగా ఉన్నటువంటిది చాలా, అసలు ఎవరు వెళ్ళలేనటువంటి ప్రదేశం అది. అటువంటి చోటికి తాను వెళ్ళి ఆయన యొక్క సందేశాన్ని అమ్మవారికి అందించి, మళ్ళీ అమ్మవారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆయనకు అందించి, ఈ కార్యం చేసినటువంటి వాడు ఇంకెవరు చేయలేరు అని స్పష్టంగా చెప్పారు. అటువంటి అతని యందు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అతనికి, అందుకని ఆయన ఏమన్నాడు, ఎవరికి ఇవ్వాలో ఆయన చెప్పలే, నీకు ఎవరి యందు నీ సంతోషం ఎక్కువ ఉందో వాళ్ళకి ఇమ్మన్నాడు. యస్య తుష్టాసి అద్య సా వాయుపుత్రాయ తం హారం అసితే క్షణ తేజో ధృతిర్యశో దాక్ష్యం సామర్థ్యం వినయో నయ పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిన్ ఏతాని నిత్యదా. ఈ శ్లోకం తమాషా అయినటువంటి శ్లోకం. అద్య అప్పుడు సా ఆమె సీతాదేవి తం హారం ఆ హారాన్ని అసితేక్షణ ఆవిడ ఎటువంటిది చాలాసార్లు వాడాడు ఈ పదం వాల్మీకి మహర్షి, చెప్పుకున్నాం కూడా మనం చాలాసార్లు. సీతమ్మవారిని అసితేక్షణ అంటాడు. సిత అంటే తెల్లని, అసిత అంటే తెల్లగా లేనటువంటి చూపులు, అంటే నల్లగా ఉన్నటువంటి చూపులు ఏంటంటే అంటే ఆవిడ అంటే కాటుక పెట్టుకుంది కాబట్టి ఆవిడ కళ్ళు అని కూడా నల్లగా ఉంటే చూపు కూడా నల్లగా ఉంది అన్నట్టుగా ఉంటుంది. అది కాదు అర్థం. ఆమె యొక్క చూపు అనేటువంటిది మనకి కనిపించినటువంటి లోకాలు అనేటువంటి వాటిని కూడా, ఆ లోకాలు కూడా ఆవిడ చూపులో ఉన్నటువంటివే. మనకు కనిపించేవే కాకుండా మనకు కనిపించినటువంటి లోకాలోకములు, అలోకము లోకము, అవన్నీ వాటి అన్నిటి యందు కూడా ఆవిడ దృష్టి పడుతుంది. ఆ ఈక్షణం అంటే చూపు అన్నమాట. అటువంటి ఆవిడ ఏం చేసిందంటే వాయుపుత్రుడికి ఇస్తుంది. ఎటువంటి వాడు చెప్తున్నాడు వాయుపుత్రుడు. తేజ మంచి తేజస్సు కలిగినటువంటి వాడు, ధృతి అంటే ధైర్యం కలిగినటువంటి వాడు, యశ అంటే మంచి కీర్తివంతమైనటువంటి కలిగినటువంటి వాడు, దాక్ష్యం అంటే ఎబిలిటీ అంటారు చూసారు ఇంగ్లీష్లో, దక్షత్వం, తనకు అప్పచెప్పినటువంటి దాన్ని సాధించగలిగినటువంటి సామర్థ్యం, అటువంటి దాక్ష్యం కలిగినటువంటి వాడు. దాక్ష్యం సామర్థ్యం రెండు కూడా. దాంతోపాటు వినయం, ఇవన్నీ కూడా తాను సాధించాననేటువంటిది ఎప్పుడు ఉండదు. వినయశీలుడైనటువంటి వాడు. అంతేకాకుండా నయ అంటే ఏమిటి, నీతి కలిగినటువంటి వాడు. వినయము నయము. అలాగే పౌరుషం అంటే ఏమిటండి, వాడు చాలా పౌరుషం ఎక్కువ అండి వాడికి అంటూ ఉంటారు. ఏమిటి పౌరుషం అంటే? పురుషస్య అయం, పురుషుడు అనేటువంటి వాడి లో ఉన్నటువంటి లక్షణము. అంటే స్త్రీల పౌరుషం ఉండదా అంటే ఈ అర్థం కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పౌరుషం మీ పురుషులకేనా, మా స్త్రీలకు పౌరుషం ఉండదా? పౌరుషం అంటే, పురుషుడు అంటే ఎవరు? పరమాత్మ. సహస్రశీర్షా పురుష, ఆ పరమాత్మ యొక్క లక్షణం కలిగినటువంటి వాడు అంటే ఆయనతో సమానమే, ఆ వెలుగు కలిగినటువంటి వాడు. అది పౌరుషం అంటే ఇక్కడ. అంతేగాని పౌరుషం అంటే వాడికి బాగా పౌరుషం ఎక్కువ, అది కాదు అర్థం. ఈ పౌరుషం అనేటువంటిది పురుషులకే ఉంటుంది, స్త్రీలకే ఉంటుంది. ఇది దానికి సంబంధం లేదు. ఇది ఈ పౌరుషం అనేటువంటిది ఉంది. ఈ పౌరుషం కూడా మనం పురుషులు అనుకునేటువంటి వాళ్ళకి, మన స్త్రీలు అనుకునే వాళ్ళకి అందరికీ ఉంటుంది. దివ్య లక్షణం అమ్మవారికి ఉంటుంది, అయ్యవారికి ఉంటుంది. వాడిద్దరూ ఒకటే కాబట్టి. అందుకని
ఆ పురుషుడు, అంతర్యామి పురుషుడు యొక్క లక్షణం ఉందే, ఆ లక్షణం అది కలిగినటువంటి వాడు. అది పౌరుషం అంటే ఇక్కడ అంతగా అందరిని చావగొట్టేటువంటి వాడు అర్థం కాదు. విక్రమ, విక్రమం అంటే విశేషమైనటువంటి క్రమం, అంటే తాను అంతటా వ్యాపించగలిగినటువంటి లక్షణం. పింగాక్షో అమిత విక్రమ అంటే మన కొలతలకి అందనటువంటి క్రమం కలిగినటువంటి వాడు. అది కూడా స్వామి యొక్క లక్షణం. ఆయన త్రివిక్రముడు కదా. ఆయన త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అని విష్ణు సూక్తాల్లో మనకి ఇచ్చినటువంటి 3 అడుగులతో ఆయన ఏం చేశాడు, మొత్తం ఆక్రమించాడు అని. ఆ క్రమం ఈయనలో కూడా ఉంది. విక్రమ బుద్ధిర్యస్మిన్, ఎవరి ఏందైతే బుద్ధి పనిచేస్తూ ఉంటుందో ఎప్పుడు అటువంటి వాడు అని చెప్పి చివరి వేశాడు. అక్కడ మనం అక్కడ ఉంటుంది అసలు కీ అంతా. ఈ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఏతాని నిత్యదా, ఈ విశేషణాలు ఇక్కడ చాలా తమాషైన శ్లోకం అండి ఇది. ఈ విశేషణాలన్నీ హనుమంతుడి గురించి చెప్తున్నాడా? చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆవిడ హారాన్ని ఆయనకి ఇచ్చింది అని చెప్తూ ఈ లక్షణాలన్నీ కూడా నిత్యదా, నిత్యము ఈవిడే ఇస్తుండే ఆ లక్షణాలు. అక్కడ చెప్పాడు కీ అంతా. ఈ లక్షణాలు ఇవ్వగలిగినటువంటిది ఎవరండి? ఆయన ఉపాసన చేసినటువంటిది అమ్మవారిని. ఆవిడ వల్ల ఈ లక్షణాలు ఈయనలో అంతగా ఉన్నాయంటే నిత్యదా, నిత్యము ఆవిడే. అంటే ఏమిటి, మనలో అమ్మవారి యొక్క ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది, అందరిలో ఉంటుంది. కాకపోతే మనం ఆమె ఎందు మనం మేల్కాంచి ఉండవు. మన లలితా సహస్రనామంలో మనం చదువుకునే నామాల్లో చాలా వాటిలో ఉంది. అదే మనం సుందరకాండ చెప్పుకున్నాం. హనుమంతుడు అక్కడ ఆ ఉపాసన అంతా అదే. ఎప్పుడైతే సీతాదేవిని ఆయన దర్శనం పొందాడో, ఆమె నుంచి అనుగ్రహం పొందాడో, ఆయన శ్రీవిద్య పరిపూర్ణమైందని చెప్పుకున్నాం మనం. అది నిత్యదా. ఇవన్నీ కూడా ఈ లక్షణాలు, దివ్య లక్షణాలన్నీ కూడా నిత్యము ఆయనలో కలిగిస్తూ ఉంటుంది అమ్మవారు. చూడండి అక్కడ ఎలా వేశాడు ఆ శ్లోకంలో చివర అక్కడ పెట్టాడు. మనం హనుమంతుల లక్షణాలన్నీ విశేషణాలన్నీ చెప్తున్నాడని కరెక్టే, కానీ ఇవన్నీ ఎవరిస్తున్నారు? ఆమె ఇస్తుంది. అటువంటి ఆమె నిత్యము ఇవన్నీ ఇచ్చేటువంటి ఆమె ఈ హారాన్ని వాడికి ఇచ్చింది అని చెప్పాడు. ఈ వాల్మీకి మహర్షి అంటే మరి మామూలు విషయం కాదు. మన తాతగారు రామకోటే గారు చెప్తుంటారు, వాల్మీకి మహర్షిని వ్యాస మహర్షిని చెప్తున్నప్పుడు ఆయన గడ్డం ఇలా ఎటు అవుతుందో ఎటు చెప్తాడో మనకు అసలు అర్థం కాదని ఆ గడ్డం ఆయన అంటూ ఉంటారు తాతగారు. ఓర్ హనుమాన్స్తేన హారేణ సుశుభే వానర్షభ చంద్రాంశు చయగౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. హనుమంతుడు హారాన్ని ధరించి ఎలా ఉన్నట్టంటే మంచి శోభాయమానంగా ఉన్నట్టు. అమ్మవారు నిత్యము ఆయనకి దివ్య లక్షణాలను కలిగించేటువంటి అమ్మవారు ఈ హారాన్ని ఇచ్చింది, ప్రసాదించింది. ఆ హారాన్ని ధరించి ఆయన ఎలా ఉన్నాడు హనుమంతుడు అంటే, హనుమాన్ తేన హారేణ, ఆ హారం వేసుకోవడం వల్ల సుశుభే శోభించాట. ఎలాగా? ఆయన ఎటువంటి వాడు? వానర్షభ, వానరులో శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఎలాగంటే చంద్రాంశు చయ గౌరేణ, చంద్రుడి యొక్క కిరణాలు అన్నీ పడి తెల్లగా ఉన్నటువంటి శ్వేతాభ్రేణ యథా అచల, తెల్లగా ఉన్నటువంటి మబ్బులు, తెల్లగా ఉన్నటువంటి అవన్నీ కూడా నిత్యము అలా ఉన్నటువంటి అచలం అంటే ఏమిటి? హిమాచలం అన్నమాట. హిమాలయ పర్వతం ఎంత తెల్లగా ఉంటుంది, అలాగా దాని మీద చంద్రకిరణాలు పడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అట్లా ప్రకాశిస్తున్నట్టు ఆయన. అంటే ఏమిటి? చంద్రకిరణాలు అనేటువంటివి మనస్సుగా, చంద్రమా మనసో జాత, ఆ మనస్సుకు సంబంధించినటువంటిది కదా, హయ్యర్ మైండ్ అన్నమాట. అదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది. ఆ అనుగ్రహం అనేటువంటిది ఆ తెల్లని శోభాయమానమైనటువంటి చంద్రుడి కిరణాలు పడితే హిమాలయం ఎలా ఉంటుందో అలా శోభిస్తున్నాడు అని చెప్పారు.
సర్వే వానరవృద్ధాశ్చ ఏ చ అన్యే వానరోత్తమాః వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతిపూజితాః. ఏమండి, రామాయణం, వాల్మీకి రామాయణం ఎందుకు మాటిమాటికి చెప్తున్నానంటే, మనకు కొన్ని ఎక్కడి నుంచి వస్తాయో అక్కలేనటువంటివన్నీ. అందుకే చాలా జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాడంటే, హనుమంతుడు ఆ హారాన్ని ఏం చేశాడండి అని చూస్తారు చాలామంది, నాకు తెలుసు. ఎందుకని, ఒకటి అక్కలేనిది ఎక్కడి నుంచో ప్రచారంలోకి వచ్చింది. సీతాదేవి హనుమంతుడికి హారం ఇచ్చింట. ఇక్కడెక్కడా లేదు, చూసారా? ఇక్కడ ఉందా? అక్కడ ఆ శ్లోకంలో వాల్మీకి మహర్షి అని చెప్పాడు. అక్కడ ఆ హారం ఇస్తేట ఆయన హారాన్ని ఇలా చూసి అందులో ఉన్నటువంటి ఆ ముత్యాలన్నింటినీ కూడా కొరికి దీంట్లో రామానుందా లేదా పారేసాడు, దీంట్లో రామానుందా లేదా పారేసాట. అలాగా అంటే కోతి వేషాలని వేశాడనండి ఆయన. ఆవిడ ఇచ్చినటువంటి, అమ్మవారు ఇచ్చినటువంటి హారాన్ని కొరికి పారేస్తాడా? ఎందుకు కొరికి పారేసేటంటే, నాకు రాముడే ముఖ్యమైనటువంటిది, ఇందులో ఎక్కడా రాముడు అంటే రాముడు లేనటువంటి చోటు చూశాట హనుమంతుడు. అంటే హనుమంతుడికి ఎంత అప్రతిష్ట అసలు ఆ కథ. హనుమంతుడికి అప్రతిష్టతో కూడినటువంటి దుంపదగా. ఎక్కడి నుంచి ఎవడు పుట్టిస్తాడో ఇలాంటి కథలన్నీ. నేను రామాయణంలో ఎన్ని ఉన్నాయని మనం అన్ని జల్లెడు బట్టి మనం పక్కకు పెట్టి, ఆ జల్లెడలో ఇలా వచ్చినటువంటి రాళ్ళు పక్కన పారేస్తాం, అలా పారేసుకున్నాం మనం. అంతకుముందంతా మనకి ఇవన్నీ రాళ్లతో కూడినటువంటి రామకథ మన బుర్రలో ఉంది. వాల్మీకి రామాయణం ప్రతి శ్లోకం చదువుకోవడం వల్ల నిశ్చయంగా మనకు ఏమైంది, జల్లెడ పట్టేసి ఆ రాళ్ళన్నీ ఏమున్నాయో అన్నీ పక్కకెట్టి తీసేసి హాయిగా ఉన్నటువంటిది. ఇది కూడా అలాంటి పెద్ద రాయి, ఇలాంటి కథ. అంటే ఏమిటి, హనుమంతుడు మహాభక్తుట్ట, రాముడు లేనటువంటిది ఎక్కడేది నేను కూడా ఆయన యాక్సెప్ట్ చేయట. అందుకని ప్రతి హారంలో ఉన్నట్టు ప్రతి ముత్యం కొరికి దీంట్లో రాముడు ఉన్నాడని చూసి లేడని పారేస్తాడు. అంటే రాముడు లేనటువంటి చోటే నిరసన ఆయనకి. సర్వం జగమంతా అంత రామమయమైనటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు ముత్యంలో రాముడు లేడని చూసి పారేస్తాడు. అందులో సీతాదేవి స్వయంగా ఆవిడ చేతితో ఇచ్చినటువంటి దాన్ని పారేస్తాడు. ఏమన్నా అర్థం పర్థం ఉంది అసలు? తన ఆరాధ్య దైవము తన తల్లి మాత, అటువంటి ఆమె ఇచ్చినటువంటి హారాన్ని పీకి పారేస్తాడని చెప్తే ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉందండి అసలు? ఎలాంటిది? అందుకని రామాయణం, వాల్మీకి రామాయణంలో అది లేనే లేదని స్పష్టంగా ఉంది. ఇక్కడ అలాంటి పిచ్చి పనులు హనుమంతుడు చేస్తాడా? మనం అన్నీ చూసాం ఇలాంటివన్నీ కూడా. సీతాదేవి అగ్నిప్రవేశం చూసాం. అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అప్రస్తుతమైనటువంటివి ప్రసిద్ధమైనటువంటి కథలుగా వెళ్ళిపోయారు రాముడి యొక్క దీంట్లో. అందుకనే వాల్మీకి రామాయణం చదువుకోవాలి, వినాలి మాటి మాటికిను. అలాంటివన్నీ అక్కలేని బుర్రలోంచి పోవాలంటే హనుమంతుడి ఆయన అమ్మవారు ఇచ్చింది ఎంత భక్తితో ధరించాడు. ఆయన ధరించడం వల్ల శోభ పెరిగిందని చెప్తుంటే అది పీకి పారేసాడని చెప్తే, అందుకని అలా ఏమీ చేయలేదు హనుమంతుడు. అందుకనే ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నాడు, సర్వే వానర వృద్ధాశ్చ ఏ చ అన్యే వానరోత్తమాః. వానరుల వృద్ధులైనటువంటి వాళ్ళు, వానరోత్తములైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాసోభిర్భూషణైశ్చేధార్హం, ఎవరికి ఏది అర్హత ఉందో వాళ్ళు తగినటువంటి విధంగా వాళ్ళకి వాసములు అంటే మంచి వస్త్రాలు, మంచి ఆభరణాలు అవన్నీ ఇచ్చి వాళ్ళందరినీ ప్రతిపూజిత, వాళ్ళందరూ పూజింపబడ్డారు. వాళ్ళందరికీ కూడా చక్కగా అవన్నీ ఇచ్చారు. హనుమంతుడికి ఈ హారం ఇచ్చారు. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా యథోచితంగా వాళ్ళకి తగినటువంటి విధంగా మంచి దివ్యమైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు అవన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళు పూజించారట. సత్కరించారని కూడా అంటలే, పూజించారంటున్నాడు. ఎవరు? సీతారాములు. అది చూడండి, వానరులందరినీ. భగవంతుని మనం పూజిస్తాం, మన విభీషణం అథ సుగ్రీవో హనుమాన్ జాంబవాన్ తథా సర్వే వానరముఖ్యాశ్చ రామేణ అక్లిష్టకర్మణ. మళ్ళీ వేశాడు అక్లిష్టకర్మణ. రాముని గురించి ఎప్పుడు వచ్చినా ఇప్పటికి రామాయణం మొత్తం మీద ఈ రాముడిని అక్లిష్టకర్ముడు అనేటువంటి పదం వాడడం వాల్మీకి మహర్షి ఎన్ని వందల సార్లు వాడాడు ఆయన. అక్లిష్టకర్ముడు అంటే ఏమాత్రం క్లేశం ఉండదు ఆయన చేసేటువంటి పనులు, పొరపాటు ఉండదు, క్లేశం ఉండదు.
అటువంటి రాముడు ఏం చేశాడంటే విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి, వానరముఖ్యుల్ని ఈ విధంగా అందరినీ కూడా యథార్హం పూజిత సర్వే, అందరినీ కూడా వాళ్ళ అర్హతలను బట్టి వాళ్ళందరినీ కూడా పూజించట. సర్వే కామై రత్నైశ్చ పుష్కలై ప్రహృష్టమనస సర్వే జగ్మురేవ యథాగతం. రాముడి చేత ఈ విధంగా సత్కరింపబడినటువంటి వాళ్ళై, పూజింపబడినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా ప్రహృష్ట మనస, వాళ్ళ మనస్సులు సంతోషంతో నిండినటువంటి వాళ్ళై, వాళ్ళ హృదయాలు సంతోషంతో నిండినటువంటి వాళ్ళై సర్వే వాళ్ళందరూ కూడా జగ్ముహు యథాగతం, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ ప్రదేశాలకు వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళారు అని చెప్తున్నాడు. తతో ద్విధమైందాభ్యాం నీలాయ చ పరంతప సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిప. అప్పుడు ఆ శత్రు జయుడైనటువంటి రామచంద్రుడు, మైంద్రుడు, ద్విధుడు ఉన్నారు, తర్వాత నీలుడు, వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ 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 మనోవాంఛితమైనటువంటి విధంగా వాళ్ళందరికీ అనేకమైనటువంటి రత్నాలు, ఆభరణాలు అన్నీ ఇచ్చి వాళ్ళని కూడా సత్కరించాడు. దృష్ట్వా సర్వే మహాత్మానః తతస్తే వానరషభాః విసృష్టా పార్థివేంద్రేణ కిష్కింధాం సముపాగమన్. వాళ్ళందరూ కూడా ఇవన్నీ రాముడి దగ్గర నుంచి, అమ్మవారి దగ్గర నుంచి ఇవన్నీ పొందినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా స్వామి యొక్క అభిషేక ఉత్సవాన్ని చక్కగా వీక్షించి వాళ్ళందరూ మంచి ఆనందం పొందినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా కిష్కింధకి బయలుదేరి వెళ్ళిపోయారు వానరులందరూ. సుగ్రీవో వానర శ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశాత్ పురీం. రాముడి చేత ఈ విధంగా సత్కరింపబడినటువంటి వాడై సుగ్రీవుడు రాముడి యొక్క పట్టాభిషేకాన్ని వీక్షించి ఆయన చాలా సంతోషం పొంది కిష్కింధకి తన భార్యలతో సహా ఆయన వెళ్ళిపోయాడు. విభీషణోపి ధర్మాత్మా సహ నైరుతయ ఋషభై లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాన్ మహాయశాః. ఆ తర్వాత విభీషణుడు కూడా తనతో వచ్చినటువంటి ఆ రాక్షస రాజ్యం నుంచి వచ్చినటువంటి అమాత్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాముడు సత్కరించాడు, వాళ్ళందరినీ ఎంతో గౌరవించాడు. అలా రాముడి నుంచి ఇవన్నీ పొందినటువంటి వాళ్ళై వాళ్ళందరూ కూడా లంకకు బయలుదేరి వెళ్ళారు. సరాజ్యమఖిలం శాసత్ త్రిహత హరిర్మహాయశాః రాఘవ పరమోదార శశాస పరయాముదా ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః. అప్పుడు రాముడు ఇంకా శత్రువులు, అసలు ఆయనకి శత్రువులు శత్రుభావం ఎవరి మీద లేదు, కానీ ఆయన్ని శత్రువులుగా ఆయనకి కాదు, అసలు లోకకంటకులైనటువంటి వాళ్ళనే వధిస్తాడు ఆయన. అలా లోకకంటకుడైనటువంటి వాళ్ళందరినీ కూడా వధించడం, వాళ్ళని సంహరించడం అనేటువంటిది పూర్తి చేసినటువంటి వాడై ఆ రాజ్యం అంతా కూడా ఆయన ఆనందంతో, సంతోషంతో ప్రజలందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ధర్మవత్సరుడైనటువంటి వాడు అలా ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలిస్తూ ధర్మజ్ఞుడైనటువంటి లక్ష్మణుడితో అంటున్నాడు, ధర్మజ్ఞం లక్ష్మణం ధర్మవత్సలః రామః ఉవాచ. ధర్మజ్ఞుడైనటువంటి లక్ష్మణుడితో ధర్మవత్సలుడైనటువంటి రాముడు. ఏం ప్రయోగం చూడండి, పదప్రయోగం. లక్ష్మణుడు ధర్మజ్ఞుడు, ఆయన కూడా. ఈయన ధర్మవత్సలుడు అంటే ధర్మం యందు వాత్సల్యం ఏమిటండి ఈయనకి? అదేమిటిది? ఎవరన్నా తమ్ముళ్ళ మీద ఒక వ్యక్తుల మీద వాత్సల్యం అంతేకాదు ఈయనకి, అసలు ధర్మం మీదే వాత్సల్యం అండి. ధర్మం అంటే ఎంతో అసలు ధర్మాన్ని రక్షించడం అనేటువంటిది అసలు అలా ఉన్నటువంటి వాడు. ఆయన అంటున్నాడు లక్ష్మణుడితో, ఆదిష్ట ధర్మజ్ఞ మయా సహ ఇమాం గాం పూర్వ
పూర్వరాజ్యాచుషితాం బలేన తుభ్యం మయా త్వం పితృభిర్ధృతా వా తాం యవరాజ్యే ధురం ఉద్వహస్వ. లక్ష్మణుడిని పిలిచి లక్ష్మణుడితో అంటున్నాడు, ఓ లక్ష్మణ, పూర్వీకులైనటువంటి మహారాజులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పరిపాలించినటువంటిది ఈ రాజ్యం అంతా కూడా, ఈ భూమండలం అంతా కూడా ఇప్పుడు నువ్వు మన తండ్రులు తాతలు వాళ్ళందరూ కూడా పరిపాలించినటువంటి ఈ రాజ్యాన్ని, దీన్ని నువ్వు కూడా యువరాజ్య పదం యువరాజుగా అభిషేకింపబడి నాతో సమానంగా నువ్వు పరిపాలించవలసింది అంటున్నాడు లక్ష్మణుడితో. అంటే రాముడు అంత మొత్తం భూమండలం రాజ్యం అంతా నాకు వచ్చేసింది, నేనే మోనార్క్, ఇదంతా కూడా నాదే అనేటువంటిది లేదు. లక్ష్మణుడితో నువ్వు యువరాజుగా అభిషేకింపబడి నాతో సమానంగా ఈ రాజ్యాన్ని పరిపాలించవలసింది. సర్వాత్మనా పర్యనునీయమానో యదా న సౌమిత్రిరుపైతి యోగం నియుజ్యమానో భువి యవ్వరాజ్యే తతో అభిషించద్ భరతం మహాత్మా. మనం వెంటనే ఏమనుకుంటామంటే లక్ష్మణుడు తనతో క్లోజ్గా తనతో ఉండి ఆ 14 సంవత్సరాలు ఎంతో కష్టపడి వనవాసంలో తనతో ఉండి సేవించాడు కాబట్టి లక్ష్మణుడు నువ్వు నాతో కూడా కలిసి రాజ్యం చేయని లక్ష్మణుని యువరాజు చేశాడు, పాపం భరత లక్ష్మణుని సేవకులుగా ఉంచేశాడు అని అనుకుంటాం. వెంటనే తొందరపడకూడదు. లక్ష్మణుని చేశాడు, తర్వాత ఏమంటున్నాడు, సర్వాత్మనా అన్ని విధాలా కూడా పర్యనునీయమాన తననే అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు. యదా న సౌమిత్రిరుపైతి యోగం, ఎలా అయితే లక్ష్మణుడు ఆ పదాన్ని న సౌమిత్రిరుపైతి యోగం, లక్ష్మణుడు ఏం చేశాడంటే ఆయన యువరాజు, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి మనం, సర్వాత్మన పర్యననీయమాన అన్ని విధాలా కూడా లక్ష్మణుడిని ఒప్పించడానికి ప్రయత్నం చేసేట. చేస్తే సౌమిత్రి న ఉపైతి యోగం, లక్ష్మణుడు ఒప్పుకోలేట. నేను నీ సేవకుణ్ణి, ఈ 14 సంవత్సరాలే కదా ఎప్పటికీ నీ సేవలో ఉన్నటువంటి వాడిని, అంతేగాని నేను నీతో పాటు సమానంగా రాజ్యం పరిపాలించడం అనేటువంటి దాన్ని అని లక్ష్మణుడు ఒప్పుకోలేట. చూసారా, నా సౌమిత్రి ఉపైతి యోగం. సరే, అప్పుడు రాముడు ఏం చేశాట, నియుజ్యమానో భువి యవ్వరాజ్యే తతో అభిషించద్ భరతం మహాత్మా. ఇప్పుడు భరతుడిని యువరాజుగా అభిషేకం చేయట. లక్ష్మణుడు అసలు ఒప్పుకోలేరట. నేను ఆ 14 సంవత్సరాలు గారి జీవితం అంతా కూడా ఎందుకు, ఆయన ఎవడు, ఆదిశేషుడు, స్వామికి శయ్యగా ఉన్నటువంటి వాడు. అందువల్ల లక్ష్మణుడు నువ్వు యువరాజుగా ఉండి రాజ్యానంతటిని కూడా నాతో కలిసి పరిపాలించాలి. నేను పరిపాలించడం ఏంటి, నేను నీ సేవలో ఉన్నటువంటి వాడిని ఎప్పటికీను. ఎప్పటికీ అంటే ఈ అవతారంలోనే కాదు, ఎప్పటికీ పర్మనెంట్ పోస్ట్ ఆయనకి, లక్ష్మణుడికి. ఆదిశేషుడు కదా ఆయన. అందుకని ఆయన ఒప్పుకోలేరట. ఒప్పుకోకపోతే సరే, రాముడు అప్పుడు ఏం చేశాడు, భువి యవ్వరాజ్యే, భూమి అనేటువంటి దాని ఆయనకి రాజ్యమునందు యువరాజుగా తతో అభిషించద్ భరతం, భరతుడిని అభిషేకించాడు. మరి భరతుడు ఒప్పుకున్నాడండి. ఇక్కడ చాలా తమాషా అయినటువంటి విషయం. అంటే మనం ముందుకు పరిగెత్తేస్తాం, కానీ పరిగెత్తేస్తే ఏం లాభం మనం? అంటే ఇవాళ మనం పూర్తి చేసుకోవాలి, పరిగెత్తేయకూడదు. వాళ్ళు ఏమిటి, భరతుడు ఏం మాట్లాడలేదు, నువ్వేం చెప్తేది అన్నాడు. అంటే భరతుడు గొప్పవాడా, లక్ష్మణుడు గొప్పవాడా? ఏమండి, భరతుడు ఎస్ నో ఏమీ అనలేదు.
నువ్వేం చెప్తే అదన్నాడు. టోటల్ సరెండర్. అందుకని భరతుడిని యువరాజుగా అభిషేకించాడు. ఇప్పుడు ఎలాగా అంటే భరతుడు తక్కువవాడు కాదు, లక్ష్మణుడు తక్కువవాడు కాదు, ఎవరు తక్కువవాళ్ళు కాదు. అందరూ ఆయనలో వాళ్ళు ఆయనలో భాగాలుగానే ఉన్నారు ఇప్పుడు కూడా. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన మూల పురుషుడిగా ఉన్నప్పుడు చెయ్యగా ఉన్నవాడు లక్ష్మణుడైతే, ఆయన ఆయుధాల రూపంలో ఆయన భాగాలుగా ఉన్నటువంటి, ఆయనలో భాగాలుగా వర్తించినటువంటి వాళ్ళు భరత శత్రుఘ్నులు. అందుకని ఆయన వాడితో సమేతంగా దిగి వచ్చినవాడు ఆయన. అందుకని వీళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు అనేటువంటిది పొరపాటు అనేటువంటి అభిప్రాయం మనకి రాకూడదు ఎప్పుడు. ఇక లక్ష్మణుడు ఎందుకు వద్దన్నాడంటే, నేను సేవకుడిని, నేను యవరాజ్యం అవన్నీ చేసుకుంటూ కూడా నీ సేవ చేసుకుంటూ ఉండాలి. పర్సనల్గా కూడా ఆయనకి సేవ చేసుకోవడం అనేటువంటి ఇష్టం లక్ష్మణుడికి. అంటే 14 సంవత్సరాలు మీ అన్నగారితో అవసరం లేవైనా వెళ్ళి నిద్రాహారాలు మానేసి మీరు చేశారు, ఇప్పుడు కూడా మీరు అదే చేస్తారంటే ఎలా ఒప్పుకుంటాను అని అందే ఆవిడ, లక్ష్మణుడి భార్య. అసలు అటు పక్క నుంచి ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు లక్ష్మణుడికి. అంటే ఏమిటి అంటే చాలా కష్టం. ఇప్పుడున్నటువంటి మెంటాలిటీతో ఉన్నటువంటి వాళ్ళు, మనం పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే సీతారాముల్ని కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం. అలాగే లక్ష్మణుడి భార్యని కూడా అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే ఆవిడేం పాపం నోరు లేక ఆవిడ అలా సబ్మిట్ అయిపోయిందండి. అలా కాదు, ఆవిడ కూడా ఆయనలాగే సేవ అనేటువంటి దానికి ఇష్టమైనటువంటిది ఆవిడ. అందుకనే ఆయనకి అందుకే చెప్పాడు. మరి భరతుడు ఎందుకు ఒప్పుకున్నాడు ఆయన చెప్పగానే ఏం మాట్లాడకుండా అంటే, భరతుడికి మరొకటి ఏం తెలియదు, ఆయన ఏం చెప్తే చేయడం. మరి అదే కదా ఆయన చేసింది. ముందు ప్రయత్నం చేశాడు, ఆయన తీసుకొచ్చి రాజ్యం ఆయనకి ఇవ్వాలని. ఆయన ప్రతిజ్ఞ కుదరదని చెప్పినప్పుడు ఆయన పాదుకలను తెచ్చాడు, పెట్టుకున్నాడు. ఆయన సేవకుడే, కానీ ఇప్పుడు ఆయన ఆజ్ఞ ఏం ఇచ్చాడో ఆజ్ఞని సరే అన్నాడు. ఆయన ఏం చెప్తే చేశాడు భరతుడు. అప్పుడు రాముడు ఆ తర్వాత ఇంకా పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చ సకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞైః అయజత్ పార్థివాత్మజ. అప్పుడు రాముడు తన తమ్ముళ్ళతో కలిసి, వీళ్ళందరితో కలిసి పరివారం అందరితోనూ పౌండరీకము, అశ్వమేధము, వాజపేయము అనేటువంటి యజ్ఞమును, ఆ యజ్ఞాల్ని విధివత్ అన్యేచ, ఇంకా చాలా యజ్ఞాలు, ఈ మూడే కాదు, ఈ మూడు ప్రధానమైనటువంటివి చెప్పారు. ఇంకా అన్యేచ వివిధైర్యజ్ఞై, చాలా రకాలైనటువంటి యజ్ఞాల్ని అయజత్, యజ్ఞాన్ని ఆచరించాడు, యజ్ఞం చేశాడు రాముడు. పార్థివాత్మజ. రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ శతాశ్వమేధాన అజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్. 10 సహస్రాణి వర్షాణి అంటే 10,000 సంవత్సరాలు. రాముడు రాజ్యం పరిపాలించింది 10,000 సంవత్సరాలు. 10 సహస్రాణి వర్షాణి ప్రాప్య రాజ్యం రాఘవ. ఈ 10,000 సంవత్సరాల్లో కూడా ఆయన శతాశ్వమేధాని 100 అశ్వమేధయాగాలు చేసేట ఆయన 100 సార్లు. ఆజహ్యే సదస్వాన్ భూరి దక్షిణాన్, చాలా ఆ యజ్ఞాలు చేస్తూ, భూరి అంటే చాలా ఎక్కువగా దక్షిణలు అందరికీ పంచిపెట్టడమే. ఆయన అందరికీ కూడా ఆ సంపద అంతా కూడా అందరికీ, పరిపాలకులు ప్రజలు అందరికీ పంచిపెట్టాడు. అంతేగాని తనైన సంపద అంతా దాచుకోలేదు. ఆజానులంబి బాహు స మహావక్ష ప్రతాపవాన్
లక్ష్మణానుచరో రామ శశాస ఇమాం పృథివీం, ఈ భూమిని శశాస అంటే శాసించాడు. లక్ష్మణానుచర అంటే లక్ష్మణుడికి అనుచరుడు అని కాదు, లక్ష్మణుడు అనుచరుడు ఎవరికైతే లక్ష్మణుడు అనుచరుడో అటువంటి వాడు అనమాట. ఇక్కడ లక్ష్మణుడి చేత అనుసరింపబడినటువంటి వాడై ఈయన రామ. ఇక్కడ చూడండి, యువరాజుగా యువరాజ్యాభిషేకం చేసినటువంటిది భరతుడు చేశాడు. భరతుడిని యువరాజుగా అభిషేకించిన తర్వాత లక్ష్మణుడు ఏమన్నా, లక్ష్మణుడు ఈయన కూడానే ఉంటాడు ఎప్పుడు. అందుకని లక్ష్మణానుచర, లక్ష్మణుడు తనకు అనుచరుడుగా ఉండగా రాముడు ఇమాం పృథివీం, ఈ పృథివిని శశాస ఎలాగా ప్రతాపవాన్, తన యొక్క ప్రతాపంతో ఆజానులంబి బాహు, ఇది మళ్ళీ చెప్పడం ఎందుకు? ఆయన బాహువులు జాను అంటే మోకాళ్ళు, మోకాళ్ళు తగిలేంటి అక్కడ దాకా చేతులు ఉన్నాయి అని, మోకాళ్ళ దాకా చేతులు ఉన్నాయని చెప్పేటువంటిది పెద్ద అక్కడ విశేషం ఏమిటండి? ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించడం గురించి చెప్పినప్పుడు అది చెప్పడం ఏమిటి? దీనిలో ఉన్నటువంటి అంతరార్థం పూజ్య గురుదేవులైనటువంటి లక్ష్మణ హితందులు వారు వివరించి చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది. జని ప్రాదుర్భావే అని అర్థం. జని అంటే జన అనేటువంటిది పదంలో ప్రాదుర్భావం అంటే పుట్టుక. ఆయన ఆజానుబాహుడు అంటే లోకాలన్నింటినీ యొక్క సృష్టించగలిగేటువంటిది, అక్కడ దాకా ఆయన బాహువులు ఉంటాయన్నారు. అంతేగాని మోకాళ్ళ దాకా ఉండేటువంటి చేతులు అనే అర్థమే కాదు. నేను సంస్కృతం చిన్నప్పటి నుంచి నేర్చుకుని చదువుకున్నటువంటి వాడిని, సంస్కృత భాష మరి ఏదో అన్నీ కానీ అది చాలదు. గురువు యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి నేర్చుకుంటే తప్ప లేకపోతే తెలియదు. ఇవన్నీ పూజ్యులైనటువంటి మొట్టమొదటి నాకు ఊహ తెలిసేటువంటి ఇప్పటికే గురువుగా ఉన్నటువంటి అనంతాచార్యులు వారు, మా తాతగారు, ఆయన తర్వాత తండ్రి గారు గురుదేవులు, అలాగే ఆయనే మరో రూపమైనటువంటి లక్ష్మణితందులు వారు, అలాగే మరొక గురువు అయినటువంటి రామకోటి దత్త గారు, అలాగ వాళ్ళందరి దగ్గర నుంచి, అలాగే మాకు జ్యేష్ఠుడు అయినటువంటి పున్నయ్య శాస్త్రి గారు, ఆయన గురు తుల్యుడైనటువంటి వాడే. ఇంతమంది వాళ్ళు దీని ద్వారా వచ్చినటువంటిది, దానివల్ల ఈ విశేషాలను తెలిసినటువంటిది. అంతేగాని పాండిత్యం వల్ల నాకు సంస్కృతం వచ్చినందువల్ల పిహెచ్డీలు చేసినందువల్ల వచ్చేటువంటిది కాదు ఇదే. నేను అంతమంది యొక్క అనుగ్రహం వల్ల ఇంకా ఎంతోమంది పరమ పూజ్యులైనటువంటి అప్పలాచార్య స్వామి వారు, ఎంతమందో వాళ్ళ యొక్క అనుగ్రహం. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి అర్థాలు దబుక్కని చెప్పేస్తారు వాళ్ళు మామూలుగాను. అమ్మ ఇదే సంగతి. అప్పుడు నాకు ఓహో ఇదే సంగతి, ఆజానుభావం అంటే అంతకుముందు నేను అనుకున్నాను మోచేతుల దాకా మోకాళ్ళ దాకా చేతులున్నటువంటి వాడు అని. అయితే మోకాళ్ళ దాకా చేతులున్నటువంటి వాడు గోక్కోవడం పనికొస్తాయి, అది మాత్రమే. అయితే అది పెద్ద విశేషం కాదు. ఏమిటి అర్థం అంటే కాదండి, సాముద్రిక శాస్త్రం ప్రకారం చేతులు మోకాళ్ళ దాకా అంత పొడుగుంటే అవ్వచ్చు, నిజమే అవ్వచ్చు. కానీ అంత మాత్రమేనా? ఆ మాత్రం ఆజానుబాహులైనటువంటి ఇప్పుడు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ రామచంద్రులు అంటే అది కాదు. లక్ష్మణచంద్ర వారు చెప్పిన తర్వాత అప్పటి నుంచి నాకు ముద్రింపబడి అమ్మ ఇదే సంగతి. జని ప్రాదుర్భావే నాకు తెలుసు, సంస్కృతం మాక్కడ నేర్చుకున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఆ కోణంలో ఉపయోగించాలనేటువంటిది ఆయన చెప్పగా విన్నట్టు అప్పటి నుంచి నాకు క్లియర్ అయిపోయింది. ఆజానుబాహు, ఓహో అదే సంగతి, రాముడు ఆజానుబాహుడు అంటే లోకాలను అందరినీ ప్రాదుర్భావం, అందరూ జని ప్రాదుర్భావం అంటే లోకాల ప్రాదుర్భావం, పుట్టుక, లోకాల యొక్క పుట్టుక అక్కడ దాకా వ్యాపించినటువంటి చేతులు కలిగినటువంటి వాడు అంటే ఆయనే నుంచేమని వచ్చాయటువంటి అది సంగతి. అందుకని ఇక్కడ మళ్ళీ అది చెప్పాడనమాట. వాల్మీకి మహర్షి ఎందుకు వేశాడు ఇక్కడ అంటే, ఈ పృథ్వీని అంతటినీ కూడా పరిపాలించాడు. ఆజానుబాహుని ఎందుకు వేశాడు? మహావక్ష, వక్షస్థలం చాలా పెద్దది అంటే ఆయన హృదయంలో అంతా ఇమిడిపోయి ఉంటుంది, అలాంటి హృదయం కలిగినటువంటి వాడు అని అర్థం. అందుకని పెద్ద చెస్ట్ బ్రహ్మాండంగా ఇలా ఉన్నటువంటిది అర్థం కాదు.
ఎలా అర్థం చేసుకోవాలంటే అది ఆ అర్థం ఎలా చేసుకోవాలో మరి మాస్టర్ గారు గురుదేవులు ఈకే గారు ఆయన రామాలయంలో రామాయణం కొన్ని సంవత్సరాలు చెప్పారు. అవి అవి లోపల పడి ఉండి మళ్ళీ చదువుకుంటుంటే మళ్ళీ వారు కనబడి చెప్పడం వల్ల మనకు తెలుస్తుంది, కానీ లేదా ఎలా తెలుస్తుందండి? అబ్బో టైం ఎక్కువ తీసేసుకున్నాను పాపం. కానీ ఈ చివరి సర్గ అన్నమాట. అందులో ఇది పెద్ద సర్గ. ఇది ఇవాళ 8 దాకా టైం టేబుల్ ఉంది. అందుకని మీరు పాపం మీరు కొంచెం ఇబ్బంది పడ్డా వినాల్సింది తప్పదు. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనోత్తమం ఈజే చతుర్విధైర్యజ్ఞై ససుర్హృజ్జాతి బాంధవా. ఆ ఉత్తమమైనటువంటి రాజ్యం అంటే ఎందుకు? అంతటి మహనీయులైనటువంటి వాళ్ళు అలా వాళ్ళందరూ పరిపాలించినటువంటి రాజ్యం ఇది. మామూలు విషయం కాదు అది. సూర్యుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సూర్యవంశీయులైనటువంటి వాళ్ళు అందరూ మహానుభావులైనటువంటి వాళ్ళు పరిపాలించినటువంటి ఈ రాజ్యం ఉందే దాన్ని ధర్మాత్ముడైనటువంటి రాముడు రాఘవశ్చాపి ధర్మాత్మ పదం కూడా ఎలా వేస్తాడు చూడండి ఆయన. రాఘవుడు కూడా ధర్మాత్ముడు అన్నాడు. అంటే ఆ మొదల నుంచి పరిపాలించినటువంటి వాళ్ళందరూ ఎలా అయితే ధర్మాత్ములో అలాగే ఈయన కూడా ధర్మాత్ముడై ఉండి ప్రాప్య రాజ్యమనోత్తమం, ఆ ఉత్తమమైనటువంటి రాజ్యాన్ని వాడు పరిపాలించిన రాజ్యాన్ని పొంది ఈ జే బహువిధైర్యజ్ఞై నానా రకాలైనటువంటి యజ్ఞాల్ని నిర్వహించాడు. యజ్ఞం అంటే అర్థం ఏమిటి? మాస్టర్ గారు మనకు చాలాసార్లు వివరించారు. యజ్ఞం చేయడం. యజ్ఞం అనేటువంటిది ఏమిటంటే ఏ పనైతే ఆ పని ఆచరించినటువంటి వాడు ఎటువంటి కోరిక లేకుండా కేవలం లోకహితార్థం అంటే మోటివ్ అనేటువంటి దాంట్లో తనకేం లేకుండా అందరి కోసము, అందరి యొక్క హితము కోసము నిరంతరము ఆచరించేటువంటి కర్మ, నిష్కామమైనటువంటి కర్మ ఏదైతే ఉందో పని, అది యజ్ఞం అన్నమాట. అందుకని అటువంటి యజ్ఞములు బహువిధములైనటువంటివి ఉన్నాయి. వేదంలో చెప్పబడినటువంటి యజ్ఞాలు మనకి మాస్టర్ గారు బుక్ ఆఫ్ రిచువల్స్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు. మన వేదంలో చెప్పబడినటువంటి క్రతువిద్య అన్నమాట. యజ్ఞం అంటే క్రతువు. యజ్ఞం అనేటువంటి మాటకి మాస్టర్ గారు ఇంకోటి కూడా ఇచ్చారు. ఏమిటంటే యజ్ఞం అనేటువంటిది ఆచరించిన వాళ్ళు ఎవళ్ళు? దేవతలు కదా. దేవతలు సృష్టి అనేటువంటి యజ్ఞం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కోసం ఏం చేసుకోవట్లేదు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ. దేవతలైనటువంటి వాళ్ళు యజ్ఞం అనేటువంటి దాని చేత మళ్ళీ యజ్ఞం అనేటువంటి చేస్తున్నారు అని మన పురుషోక్తంలో చెప్పబడింది. అది కూడా మాస్టర్ గారు మనకు చాలా వివరంగా ఇచ్చారు పురుషోక్తంలో. ఇటువంటి యజ్ఞం చేయడం అంటే అర్థం ఏంటంటే దేవతలు ఏం చేస్తున్నారో దాన్నే మనం అనుసరించడం అనేటువంటిదే యజ్ఞం అంటే అని చెప్పారు. అంటే దేవతలు ఎందుకు చేస్తున్నారు? నిరంతరం వాళ్ళు యజ్ఞం చేస్తున్నారట. పురుషోక్తంలో అసలు చెప్పబడినటువంటిదే అది. ఆ పురుషుడే అసలు మూల పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆయనలోంచి వీళ్ళు బయటకు వచ్చి అబధ్నన్ పురుషం పశుం, ఆయన్నే యజ్ఞ పశువుగా చేసి, అంటే పశువుగా చేసి కట్ చేసిన అర్థం కాదు, ఆయన ఉపయోగించి ఆయన యొక్క శక్తిని ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఉపయోగించి వీళ్ళు మళ్ళీ సృష్టి అనేటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు దేవతలు అనేటువంటిది. అలా దేవతలు ఏ కారణం చేస్తున్నారు? ఏ కారణమే ఉండదు. నిష్కామమైనటువంటి యజ్ఞం ఇది. అటువంటి దాన్ని మనం కూడా అనుసరించడం అనేటువంటిది దాన్ని ఇమిటేషన్ అంటారు. దాన్ని ఇమిటేట్ చేయాలి మనం. దేవతలు చేసేటువంటి పని మనం కూడా చేసేటువంటి విధంగా
చేయడం అనేటువంటిది అలవాటు చేసుకుని ఇమిటేట్ చేయాలి, అది యజ్ఞం అంటేను. అందుకని వేదంలో చెప్పబడినటువంటి క్రతువులు యజ్ఞాలన్నీ కూడా ఆ దేవతలు చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, ఆ యజ్ఞం ఏదైతే ఉందో సృష్టికర్మ, దాని యొక్క అనుసరణ అనేటువంటిది యజ్ఞం. అదే ఆ పద్ధతి అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఇస్తారన్నమాట. అటువంటివి ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన విధివత్ అంతా కూడా విధి ప్రకారం చేశాడు. అటువంటి చేశాడు. అందుకని ధర్మాత్మ రాఘవశ్చాపి ధర్మాత్మ ప్రాప్య రాజ్యమనత్వం. రాజ్యాన్ని పొందేసి అలా కూర్చోలేదు, సింహాసనం మీద కూర్చొని. ఆయన ఏం చేశాడంటే ఇవన్నీ కూడా ప్రజల చేత కూడా చేయించాడు. తను చేసి వాళ్ళతో కలిసి చేశాడు. నా పర్యదేవన్ విధవా నచ వ్యాకులం భయం వ్యాలకృతం భయం నా వ్యాధిజం భయం చాసీద్ రామే రాజ్యం ప్రశాసతి. ఇంకిప్పుడు రాముడు రాజ్యం ఏలుతున్నప్పుడు ఎలా ఉన్నారో చెప్తున్నాడు వాల్మీకి మహర్షి. రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో నా పర్యదేవన్ విధవా, ఎక్కడా కూడా వైధవ్యంతో దుఃఖిస్తున్నటువంటి స్త్రీలు లేరట. అసలు వైధవ్యాన్ని పొందలేదు స్త్రీలు ఎవరు. చక్కగా సౌమంగళ్యంతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. నచ వ్యాలకృతం భయం, పాములు భయం లేదట. అంటే పాములను చంపేశారు నా యుద్ధం కాదు, పాములు బతికి ఉంటాయి కానీ వాటి వల్ల ఎవరికి భయం లేకుండా ఉన్నారు, ఎవరిని ఏం చేయవు. నా వ్యాధిజం భయం, వ్యాధి వలన భయం అనేటువంటిది లేదు. ఎందుకంటే వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వ్యాధులు వచ్చేటువంటి విధంగా ఆ జీవన విధానం, వ్యాధులు తెచ్చుకునేటువంటి విధానం కాకుండా ఆరోగ్యంగా ఉన్నటువంటి విధానంలో జీవించారని అర్థం. అందుకని భయం లేకుండా ఉన్నారు. నిర్దస్యుర్ అభవన్ లోకో, అలాగే దొంగతనం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరంటే అవసరం రాలేదు. ఎందుకంటే అందరూ కూడా యజ్ఞమయమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దొంగతనం ఎందుకు చేస్తారు వాళ్ళు. అందుకని నిర్దస్యుర్భవన్ లోకో నా అనర్థం కశ్చిద అస్పృశత్, ఎటువంటి అనర్థము ఎవరికి కలగలేదు. నచస్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే, వృద్ధులైనటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ప్రేతకార్యం చేయాల్సిన అవసరం రాలేదు. అంటే వృద్ధులు బతికుండగా వాళ్ళ సంతానం నాశనం అవ్వడం అనేటువంటి జరగలేదట. అంటే ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో ఇలాంటివి ఎప్పుడు వాళ్ళకి జరగలేదు రాముడి యొక్క రాజ్యంలో ఎప్పుడు కూడా. అందుకని వృద్ధులకి వాళ్ళ పిల్లలైనటువంటి వాళ్ళు ప్రేతకర్మ చేయడం అనేటువంటిది సహజం, కానీ వాళ్ళు వీళ్ళకి ప్రేతకర్మ చేయడం సహజం కాదు. అలా ఎప్పుడు జరగడం లేరట. సర్వం ముదితమేవ ఆసీత్ సర్వో ధర్మపరో భవత్, అంతా ఎప్పుడు సంతోషమే, ఆనందమే. ప్రజలందరూ ఎప్పుడు కూడా ఏమంటే ఎలా ఉన్నారు మీరు, ఎలా ఉండడం ఏమిటండి, చాలా హాయిగా ఉన్నాం, రాముడి రాజ్యంలో ఉన్నాం, మనం ఎంతో హాయిగా ఉన్నాం అనేటువంటి తప్ప ఎవరు కూడా ఏం కంప్లైంట్ లేదు వాళ్ళకి. ఎందుకని అంటే పక్కన చెప్పాడు సర్వో ధర్మపరో భవత్, అందరూ ధర్మం ఆచరిస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి అని అర్థం అక్కడ. అంతేగాని రాముడు ధర్మాత్ముడై ఉన్నాడు, ఆయన పరిపాలన ఉన్నాడు, మేము ఎలా పడితే అలా ఉన్నాం, అయినప్పటికీ బాగున్నాం అని అర్థం కాదు. అందుకనే పక్కనే చెప్తాడు. మా విజయసారథి అని వాళ్ళు చెప్పాడే, పరస్పర విరుద్ధములైనటువంటి పక్క నుండి చెప్తాడు ఈయనని. వాల్మీకి మహర్షి ఆయన చెప్పినటువంటివన్నీ రెండు విరుద్ధాలుగా ఉంటాయి. గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఇలాగా అవన్నీ. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, అందరూ ధర్మపరులై ఉండడం కారణం చేత అందరూ ఆనందంగానే ఉంటారు. ధర్మపరులైతే ఆనందంగా ఉండడం కాకుండా ఎలా ఉంటారండి. రామమేవ అనుపశ్యంతో నా అభ్యహింసన్ పరస్పరం, ఎవరిని పరస్పరం ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవట్లేదు. ఎందుకని రామమేవ అనుపశ్యంత, రాముణ్ణే చూస్తూ ఆయన ఎలా ఆచరిస్తున్నాడో వాళ్ళని ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి ఎవరిని హింసించుకోవడం అనేటువంటిది లేదు. ఎంత అద్భుతం, అసలు హింస అనేటువంటిది అవసరం లేనే లేదు.
ఆసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహర్షిణ నిరామయా విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం పరిపాలిస్తున్నటువంటి సమయంలో అందరూ కూడా వర్ష సహస్రాణి ఆసన్. రాముడు 10,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తుంటే ప్రజలు మాత్రం తక్కువ ఉన్నారు, వీళ్ళు 1000 సంవత్సరాలు ఉన్నారట, జీవించున్నారు. ఓరి నాయనో, 1000 సంవత్సరాలు, 100 కూడా కాదు, 60 సంవత్సరాలు జీవించేటువంటి వాళ్ళుగా ఉంటే, అయినప్పటికీ ఇలా ఉంటే ఒక్కొక్కళ్ళు 1000 సంవత్సరాలు జీవిస్తే ఎలాగండి అని భయం లేదు వాళ్ళకి. ఒక్కడో ఇద్దరో తప్ప అంతమంది సంతానం ఉండకూడదని భయం లేదు వాళ్ళకి. ఆటోమేటిక్గా వాళ్ళ సంతానం పొందడం అనేటువంటిది, ఆ సంతానం పొందడం అనేటువంటిది కూడా ఒక యజ్ఞార్థమైనటువంటి కర్మగా మంచి వాళ్ళని సంతానంగా పొందేటువంటి విధంగా ఉంటారు. కానీ వాళ్ళ కామానికి భయపడేట్టుగా సంతానం రావడం అనేటువంటిది లేదు కాబట్టి ఆ భయం లేదు. అదే అక్కడ ఉన్నటువంటి రహస్యం. ధర్మం అనే మాట అందుకు వేసాడు. ప్రజలు ధర్మాన్ని తప్పలేదంటే ఎందుకు వేసాడంటే వాళ్ళ సంతానం పొందడం అనేటువంటిది కూడా, ఆ సంతానాన్ని కూడా యజ్ఞార్థమైనటువంటి కదా, మంచి మహాత్ములైనటువంటి వాళ్ళని, మంచి వాళ్ళని సంతానంగా పొందడం అనేటువంటిది కూడా ఒక యజ్ఞమే. అందుకని అలాంటి వాళ్ళు సంతానం కలిగినటువంటి వాళ్ళు పొందేటువంటి వాళ్ళు. అంతేగాని కామానికి వీళ్ళు ఏదో పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు అలా కాదు. అందుకని వర్ష సహస్రాన్ని ఉన్నారంటే అది పుత్ర సహస్రిణ. చాలామంది సంతానం ఉన్నా ఏం భయం లేదు వాళ్ళకి. ఎందుకు? మన జనరేషన్ వచ్చేప్పటికి మేము 6 సంతానం మా అమ్మగారికి, మా తల్లిదండ్రులకి. అంటే అమ్మో ఒకళ్ళు పుడితేనే అయ్య బాబోయ్ అనుకునేటువంటి కాలం ఇప్పుడు. అదేమిటి విధంగా అంటే ఎందుకని? మన ప్రవర్తన వల్ల కారణమే. అందుకని స్పష్టంగా ఇస్తున్నాడు, ఏం భయం లేనట్టు వాళ్ళకి. నిరామయా విశోకాశ్చ, ఏమీ ఇబ్బందులు పడలేదు, శోకం అనేటువంటిది లేదు, అలా ఉన్నారు. రామో రామ ఇది ప్రజానాం అభవన్ కథా. ఈ ప్రజలందరూ రోజు, ఇంత పెద్ద రాజ్యం, భూమి అంతా ఆయన రాజ్యమే. ఈ ప్రజలందరూ రోజు కథలు చెప్పుకునేప్పుడు ఏం కథలు చెప్పుకుంటారండి చిన్నప్పటి నుంచి అంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం, మన పిల్లలు యూట్యూబ్లో వాళ్ళు చూసేటువంటి కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఎటువంటి కథలు చెప్పుకుంటారు? కనీసం మా చిన్నప్పుడు నీతి చంద్రిక అనేటువంటి చదువుకునేవాళ్ళం, ఆ కథలు చెప్పుకునేవాళ్ళం. లేదా భారత రామాయణాల్లో ఉన్నటువంటి కథలు. అమ్మ మన సెక్యులర్ దేశం అలాంటి కథలు చెప్పుకోకూడదు ఇప్పుడు. ఈ సెక్యులర్ దేశం కదండి, ఏదో రష్యాలోనో యుక్రెయిన్లోనో అలాంటి చోట రామాయణం, భాగవతం, భారతం చక్కగా చెప్పుకుంటారు. ఎందుకంటే సెక్యులరిజం కాదు కాబట్టి అక్కడ ఆ సెక్యులరిజం భయం లేదు ఆ దేశాల్లో. మన సెక్యులర్ దేశం కాబట్టి అది చెప్పుకోకూడదు మనం. కాబట్టి ఏం చెప్పుకుంటామంటే యూట్యూబ్లో దిక్కుమాల కథలన్నీ ఉంటాయి. అవన్నీ చిన్నప్పటి నుంచి వాడికి సెల్లో ఇవే వస్తుంటాయి. ఎందుకు వాడి బుర్ర నిండా అవే ఉంటాయి. వాడు చూచూ చాచా చీచి అనుకుంటూ వాడు అవి చూసి వాడు వాళ్ళలాగే బిహేవ్ చేయడం మొదలెడతాడు. అయినా సరే అవే మనం చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? రామ ఇతి ప్రజానాం అభవత్ కథా. ఆ ప్రజలు రాముడే ఉన్నాడు, ఆయనే శాసిస్తున్నాడు, అయినా సరే ఆయన కథలు చెప్పుకుంటారు. మీరు నా కథలు తప్ప ఇంకేమైనా చెప్పుకున్నాడు, చంపేస్తానన్నాడు రాముడేమన్నా? నా ఫోటోలు తప్ప ఇంకెవరి ఫోటోలు చెప్పి తీరేస్తానన్నాడు ఆయన? ఏమీ లేదే. కానీ ప్రజలు అసలు వాళ్ళకి వేరే కథలు అవసరం లేదు. రాముడు అనే కథలు చెప్పుకుంటున్నారు ప్రజలందరూ. రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు జగత్తు మొత్తం అంతా కూడా రామభూతం అంటే రామమయం అయిపోయింది అన్నమాట. అంతా రామమయం అని పాడాడు చూశాడు అన్నమయ్య గారు. అది అర్థం అదనమాట. జగమంతా రామమయం అని ఊరికే అన్నాడు ఆయన. వాల్మీకి మహర్షి చెప్పినటువంటి దానివల్ల అలా వచ్చింది ఆ పాట. అందుకని జగత్తు మొత్తం రామ అనేటువంటిది. నిత్యమూల నిత్యఫలాస్తరవస్తత్ర పుష్పితా. ఆ రాజ్యంలో ఉన్నటువంటిది తరవహ అంటే చెట్లు, అవి నిత్యం
పుష్పితముగా ఉన్నాయి, నిత్యం ఫలవంతములైన ఈ కాలం ఆ కాలం అనేటువంటిది ఏం లేదు. అన్నీ ఎప్పుడు చక్కగా పూస్తూ ఉంటాయి, చక్కగా పాలు పండుతూ ఉంటాయి. క్రమవర్షీత పర్జన్య సుఖస్పర్శశ్చ మారుత. వర్షం ఎప్పుడు పడాలో అప్పుడే చక్కగా పడుతుంది, అవసరం లేనప్పుడు పడదు. అకాల వర్షం అనేటువంటిది లేనే లేదు. ఎందుకని? వర్షం సకాలం పడడం అనేటువంటిది మనకి ఎప్పుడు ఉంటుంది? పర్జన్యం అంటే మేఘాలు అనేటువంటివి ఎప్పుడు వస్తాయి? యజ్ఞాత్ భవతి పర్జన్య. పర్జన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే యజ్ఞం నుంచి, మంచి సత్కర్మాచరణ నుంచి వస్తుంది. భగవద్గీతలో చెప్పాడు. యజ్ఞార్థమైనటువంటి బుద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సకాల వర్షాలు ఉంటాయి, లేని చోట అకాల వర్షాలే ఉంటాయి. బాగా పంట పండింది, అది కోసి ఇంటికి తెచ్చాను, పెద్ద తుఫానం వచ్చేసి మొత్తం నాశనం. మనం చూసాం కదా ఏమైందో. అకాల వర్షం, తుఫాను. చేతికి పంట వచ్చేప్పుడు ఆ తుఫాను ఇలా వచ్చి కొట్టుకుపోతుంది మొత్తం. ఎప్పుడు అంతా ఉన్నా కూడా నోట్లో మట్టే మనకి. ఎందుకు జరుగుతుంది? ధర్మాచరణం లేకపోతే. ధర్మబుద్ధి, యజ్ఞార్థమైనటువంటి బుద్ధి ఉంటే మేఘాలు కూడా సకాలమైనటువంటి విధంగా కురుస్తాయి, అప్పుడు వస్తాయి. అందుకని యజ్ఞాత్ భవతి పర్జన్య. యజ్ఞం యజ్ఞం పుడుతుంది. యజ్ఞ కర్మ సముద్భవ. సత్కర్మాచరణం నుంచి యజ్ఞం పుడుతుంది. భగవద్గీత చదువుకోండి, మనం చదువుకుంటూనే ఉన్నాం మనం. సత్కర్మాచరణం ఉంటే యజ్ఞం అనేటువంటిది అందులోంచి పుడుతుంది. యజ్ఞం సరి అయినటువంటిది, యజ్ఞార్థమైన జీవితం ఉంటే మేఘాలు సకాలంగా వర్షిస్తాయి. అప్పుడు దాని నుంచి, ఆ వర్షం నుంచి సకాలంగా పంట పండుతుంది. అప్పుడు మనకి అన్నం వస్తుంది. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. ఇవన్నీ చెప్పాడు కదా భగవద్గీతలో. మనం అందుకే చదువుకోవాలి. అలాంటి వాటిలో తెలుస్తుంది. కానీ శాస్త్రం అనేటువంటిది కాలేజీలోనూ యూనివర్సిటీలో చదువుకునేటువంటి చదువులో మనకేం తెలుస్తుందండి? ఏం తెలియదు. డొనేషన్లు కట్టుకుని చదువుకునే చదువులో ఏం తెలుస్తుందా? పొందా డొనేషన్ అనేటువంటి పేరుతో మనం కొనుక్కునేటువంటి చదువు. లక్ష్మణీతం వారు అనేవారు, చదువుకుంటున్నా అంటే చదువుకుంటున్నావా, చదువు కొనుక్కుంటున్నావా అని. చదువుకుంటున్నా అని. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మనం అది అలాగే ఏడుస్తుంది చదువు. నిత్యమూలా నిత్యఫలా స్తరవస్తత్ర పుష్పితా కామవర్షీచ పర్జన్య. మేఘాలు ఎప్పుడు మనకి అవసరమో అప్పుడు వర్షించేటువంటివిగా ఉదాహరణ ఉన్నాయట. మారుత, గాలి కూడా సుఖస్పర్శ. మనకి చక్కగా హాయిగా ఉండేటువంటి విధంగా గాలి ఉంటుంది. అందుకని మనం ఏసీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏసీలు గీసీలు డొక్క తిరిగిపోయేటువంటి ఎండ ఉంటే మనం ఏసీలు పెట్టుకుంటున్నాం. అటు ఆపోజిట్గా ఒకసారి చలి, ఒకసారి ఎండ, ఇలా ఏం ఉండదు. ఎప్పుడు కూడా చక్కగా సుఖస్పర్శ. ఎలా ఉంటే మన శరీరానికి సుఖంగా ఉంటుందో, అంటే మరి మనసు ఒకళ్ళకి సుఖంగా ఉంది, ఇంకోళ్ళకి ఉండదు కదా. అలా ఉండదు లేదు రామరాజ్యంలో. అందరూ యూనిఫారంగా ఉన్నారు ఆటోమేటిక్గా. అంతేగాని నాకు ఇది సుఖం, వాడికి అది సుఖం. ఏసీ ఉంటే సుఖం ఒకడికి, హీటర్ పెట్టుకుంటే సుఖం ఇంకోటికి. చస్తుంది ప్రకృతి. అందుకని తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది ప్రకృతి. మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే ప్రకృతి తన ఇష్టం వచ్చి తనగానే ఉంటుంది. అందుకని అలాంటిది ఏమీ లేకుండా చక్కగా ఉన్నట్టు మారుత. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లోభ వివర్జితా. 4 వర్ణాల వాళ్ళు కూడా, 4 కులాలు కాదు ఇక్కడ, క్యాస్టులు కాదు, 4 వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా లోభవర్జితా. లోభం లేకుండా ఉన్నట్టు వాళ్ళు. అంటే సెల్ఫిష్నెస్ అనేటువంటిది, పొజిటివ్ నేచర్ అనేటువంటిది లేకుండా ఉన్నారు అందరూ చక్కగాను. స్వకర్మస్తు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభి. స్వకర్మ అంటే తనకు సంబంధించినటువంటి పని, తాను దేనికి పనికి వస్తాడో ఆ పని చేయడంలో ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఇది లేకుండా చక్కగా తాను ఎందుకు పనికి వస్తాడో ఆ పని చక్కగా చేసుకుంటాడు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది. అంతేగాని వాడు బిజినెస్ చేస్తున్నాడు, నేను బిజినెస్ చేస్తాను, లేకపోతే వాడు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, నేను సాఫ్ట్వేర్ చేస్తాను, అందరూ సాఫ్ట్వేర్ చేస్తే తిన్నాడు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఎలా ఉందో. అలా లేదు. అందరూ కూడా స్వకర్మసు ప్రవర్తంతే. వాళ్ళు తమకు తగినటువంటి పని ఏదైతే ఉందో దానిలోనే తుష్టా, సంతోషంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ పని చేస్తూ స్వైరేవ కర్మభి. వాళ్ళు చేయవలసిన పనే వాళ్ళు చేస్తున్నారు. చేయవలసిన పని చేస్తున్నారు కానీ చేయదలుచుకున్న పని చేయడం లేదు.
అని చెప్తున్నాడు. ఏమిటోనండి మాస్టర్ గారు మనకి రకరకాలుగా చెప్పేవాడు. చేయదలిచిన పని ఏమిటి, చేయవలసిన పని ఏమిటి ఎక్కడని చెప్పారు. వాల్మీకి మహర్షి లక్షల సంవత్సరాల కింద చెప్పాడు. అది మాస్టర్ గారు మరి తాను కొత్తగా చెప్తున్నానని చెప్పలేదు మనకి. ఆసన్ ప్రజా ధర్మపరా రామే శాసదిన అనృతా సర్వే లక్షణ సంపన్నా సర్వే ధర్మపరాయణా. రాముడి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మపరా ఆసన్, ధర్మపరాయణులుగానే ఉన్నారు తప్ప వేరే రకంగా లేరు. నా అనృతా, అసత్యమైనటువంటి విధంగా అసత్య భాషణం కానీ అసత్య ప్రవర్తనం కానీ, సత్యము కానటువంటి విధంగా మాట్లాడడం కానీ సత్యం కానటువంటి విధంగా ప్రవర్తించడం కానీ ఇవేమీ లేవుట. అటువంటి విధంగా ఉన్నారు. సర్వే లక్షణ సంపన్నా, అందరూ సద్గుణ సంపన్నులైనటువంటి వాళ్ళు. సర్వే ధర్మపరాయణా, ధర్మపరులైనటువంటి వాళ్ళుగా ఉన్నారు. దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ భ్రాతృభిః సహిత శ్రీమాన్ రామో రాజ్యం అకారయత్. భ్రాతృసహిత, తమ్ముళ్లతో కూడినటువంటి వాడై రాముడు రాజ్యం అకారయత్ అంటే రాజ్యం తను శాసించాడనేటువంటిది కాదు, చక్కగా రాజ్యం అంతా కూడా అలా శాసింపబడేట్టు చేశాడు. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరములు. దశవర్ష శతాని చ అంటే 10,100 సంవత్సరములు. అంటే ఎంత? 11,000 సంవత్సరాలు అన్నమాట. మొదట దశవర్ష సహస్రాణి అంటే 10,000, దశవర్ష శతాని చ ఈ విధంగా 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలనా కాలం రాముడిది. ఈ విధంగా జరిగింది అని చెప్పారు. ఇంకా కొద్దిగా ఉన్నటువంటిది ఈ ఫలశ్రుతి లాంటిది, సర్గల చివరిది. అందుకని ఈ ఫలశ్రుతి భాగం లాంటిది రేపు మనం కళ్యాణం పట్టాభిషేకం అవుతుంది కాబట్టి రేపు సాయంత్రంతో ఈ ఫలశ్రుతితో మనం సంపన్నం అవుతుంది మన వాల్మీకి రామాయణ మనం అధ్యయనం చేసుకోవడం అనేటువంటిది. అందుకని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. జయ సద్గురుదేవ.